ఈ సమ్మర్ హాలిడేస్ లో ప్లాన్ ఏంట్రా? అర్జెంట్ గా ఈ మ్యాక్స్ బుక్ ని విసిరి పడేయాలి. రే సూర్య, ఈ రోజైనా మాతో రారా, జాలీగా సైకిల్ మీద రౌండ్ వేద్దాం. నేను రానురా. రే వాడు రాడురా, అర్జుడు వాళ్ళ నాన్న రిస్క్ వచ్చేసాడు. సరేరా మనం వెళ్దాం. స్కూల్ బిల్ కొట్టి. ఏంట్రా సైకిల్ తిరుగుదాం రమ్మన్నారా? నువ్వు సరే అని వెళ్ళుంటే ఊటి కొండల మీద తొక్కమంది ఉండేవారు. నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి ఒక రాయికు గుద్దుకొని మోకాలు చెప్పలు పగల కొట్టుకొని కోతులు ఏంటారు పోయిన జన్మలో. పెద్దవాడనే మర్యాద ఉందా? స్కూల్ అయిపోగానే బుద్ధిగా ఇంటికి రావాలి. ఈయనే మా నాన్న రామలింగం. ఏ క్షణమైనా ఏవైనా జరగచ్చని ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా అందులో ఎంత రిస్క్ ఉంటుందని ఆలోచిస్తూనే ఉంటారు. ఆ లైఫ్ లోకి వచ్చాడు భరత్ అంకుల్ కూడా. అయిపోయిందా? అక్కడ ఎవరు ఇంకా దించేదే? ఏమయ్యా కృష్ణస్వామి, ఎవరైనా కొత్తగా దిగుతున్నారా? అవన్నీ నీకెందుకన్నా, ఇది పోలీస్ వ్యవహారం. పోలీసు వ్యవహారమా? అయ్యో, ఇంతకు మించి ఇంకేం అడగను. నీ పెళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారన్నా, కానీ నేను పోలీసు ఉన్నాని నువ్వు ఇంటి పక్కకే రావట్లేదు కదన్నా. అరే పో అన్నా. నాన్న ఎవరిల్లు నాన్న ఇది? రేయ్, అది నీకు అనవసరం. వీడే రాజు. నా క్లాస్ లోనే జాయిన్ అయ్యాడు. వీళ్ళ నాన్న భరత్ కళ్యాణ్ ఐపీఎస్, ఒక రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్. నా సమ్మర్ వెకేషన్ ఇలా, రాజు సమ్మర్ వెకేషన్ ఎలాగంటే. రాజీవ్, ఫ్యూచర్ లో నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ఈ సమ్మర్ వెకేషన్ లో ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకూడదు. కమ్ ఆన్, క్యాచ్ ఇట్. కమ్ ఆన్, ఐ యామ్ టైమింగ్ ఇట్. గో. నేను ఎప్పుడు చూసినా భరత్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. నానా అయిపోయింది. 70 సెకండ్స్. రోజు రోజుకి వెనకబడిపోతున్నావు. 10 minutes ఆన్ ద ప్లాన్. పనిష్మెంట్. గో. ఆయన నేర్పించే విషయాలు, విధానము నాకు బాగా నచ్చింది. ఫాస్టర్. నా వల్ల కావట్లేదు, నొప్పిగా ఉంది, కావట్లేదు. నొప్పిగా ఉంటుందిరా. నొప్పిని భరించేవాడే లైఫ్ లో గెలవగలుగుతాడు. అప్పుడే శత్రువుకి ఆ నొప్పిని ఇవ్వగలడు. నాన్నలు ఇలా కూడా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసింది. అవన్నీ నాకు నేర్చుకోవాలనిపించింది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు మా ఇంట్లోనే దొంగిలిస్తున్నావా? నీ పేరేంటి? సూర్య. పక్కింట్లో ఉంటున్నావు కదా? అవును అంకుల్. అందులో ఒక రూబిక్ క్యూబ్ మిస్ అయిందని నాకు తెలుసు. అది నువ్వే తీసావని కూడా నాకు తెలుసు. కాదు అంకుల్, ఐఎమ్ సారీ. మీరు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తున్నారు. నేను నేర్చుకోవాలనుకున్నాను, అందుకే అంకుల్ వచ్చి తీశాను. గుడ్. తీసుకో. వద్దు అంకుల్, నేను నేర్చుకున్నాను. మా నాన్నతో మాత్రం చెప్పొద్దు అంకుల్. నేర్చుకున్నావా? రాజు కవి పట్టుకో. మీరిద్దరూ ఒకేసారి దాన్ని సాల్వ్ చేయాలి. గెలిచిన వాడికి ఇదిగో ఈ 5 స్టార్. ఐఎమ్ టైమింగ్ ఇట్. గో. నానా అయిపోయింది. 53 seconds. 62 సెకండ్స్ ఇంతవరకు నా బెస్ట్. ఈ రోజు 9 సెకండ్స్ ఇంప్రూవ్మెంట్. సారీ రాజీవ్, నీకంటే ముందే సూర్య కంప్లీట్ చేశాడు. 45 seconds. గుడ్. చాక్లెట్ ఈజ్ యోర్స్. థ్యాంక్ యూ అంకుల్. నీకింకా చాలా విషయాలు నేర్చుకోవాలని ఉందా? అవును అంకుల్. ఏమైంది నీకు? నాకు నచ్చలేదు. రేపటి నుంచి నాకు ఈ ట్రైనింగ్ వద్దు. రాజీవ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? 1 minute లో కంప్లీట్ చేశాను. నన్ను మెచ్చుకోకుండా వాడికి చాక్లెట్ ఇచ్చారు. ముందు వాడిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమనండి. నేనే కదా మీ అబ్బాయిని. ఇన్ని రోజులు నాకు మాత్రమేగా నేర్పించారు. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. ఈ రూబిక్ క్యూబ్ ని 62 సెకండ్లలో ఎన్నాళ్ళ ముందు కంప్లీట్ చేసావు? పోయిన ఇయర్ సమ్మర్ హాలిడేస్. కానీ ఈ రోజు 53 సెకండ్లలో కంప్లీట్ చేసావు. ఈ స్పీడ్ కారణమేంటో ఆలోచించావా? కాంపిటీషన్. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ప్రాక్టీస్ చేసావు. కానీ ఈ రోజు ఒక పోటీ అనగానే నీకే తెలియకుండా నీ బలం ఎలా బయటపడిందో చూసావా? నానా నేను చెప్పేది. లిసన్ టు మీ.
నేను సర్వీస్లో ఉన్నప్పుడు 13 సార్లు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఐ గాట్ అ బుల్లెట్ హియర్. వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచారు. ఇప్పుడు నాకు డెత్ థ్రెట్ లేదని కాదు, అందుకే ఎప్పుడూ అలర్ట్గా ఉంటాను. ఎందుకంటే మనకు గురి పెట్టేవాళ్ళు కొన్నిసార్లు మనకంటే తెలివిగాను బలవంతులుగాను ఉంటారు. రేపు నువ్వు పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాక సూర్య లాంటి ఒకడు నీకు శత్రువు అయితే ఇలా ఏడుస్తూ కూర్చుంటావా, లేదా పోరాడి గెలుస్తావా? పోరాడి గెలుస్తాను నాన్న. దట్స్ మై బాయ్. హే రాజీవ్, ఇదిగో నేను సగమే తిన్నాను, తీసుకో. రాజీవ్, గివ్ ఇట్ బ్యాక్, గివ్ ఇట్ బ్యాక్. నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి. ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది. ఓకే, ఇప్పుడు వినండి. ఈ రోజు నుంచి మీరిద్దరూ కలిసి ట్రైనింగ్ తీసుకుంటారు. దీన్ని బడ్డీ పేరుని కమాండో ట్రైనింగ్ లో అంటారు. ఒంటరిగా ట్రైన్ అవ్వడం కంటే ఇందులో ఎన్నో రెట్లు రిజల్ట్స్ వస్తాయి. కానీ ముఖ్యమైన విషయం, ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవ్వకూడదు. పోటీ అని వచ్చాక మీరిద్దరూ శత్రువులే, మిగతా సమయాల్లో ద బెస్ట్ ఫ్రెండ్స్, బడీస్. యా, షేక్ యూర్ హ్యాండ్స్. That's it. నాలా ఓ మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే బాగా ట్రైన్ అవ్వాలి. అందులో చాలా ముఖ్యమైనది ఫోటోగ్రాఫిక్ మెమరీ. అంటే ఒక ప్లేస్నో ఒక దృశ్యాన్నో చూసినప్పుడు అది ఒక ఫోటోలా మన బ్రెయిన్ లో ఉండిపోవాలి. ఇద్దరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ ఫోటోగ్రాఫిక్ మెమరీకి ఒక టెస్ట్. ఇప్పుడు మనం నడిచొచ్చాం కదా, వచ్చిన దారిలో ఏం చూసారో చెప్పండి. కార్న్ కొట్టు, బజ్జి కొట్టు, క్యారెట్ కొట్టు. రే సూర్య, స్వెటర్ కొట్టును వదిలేసావు. స్వెటర్ కొట్టు అంకుల్. ఒక పోలీసు ఎలా చూస్తాడో చెప్పనా? ఇప్పుడు నా వెనక చూడండి. పళ్ల కొట్లో 40 ఏళ్ల వాడు అరటిపండు తింటున్నాడు. టీ షాప్ లో 5 గ్లాసులు టీ పోస్తున్నాడు. స్వెటర్ షాప్ లో పాపకి పింక్ కలర్ షాల్ కప్పుతుంది. బొకే షాప్ లో ఎల్లో కలర్ పూలు పెడుతుంది. వీల్ చైర్ లో ఒక పెద్దావిడ ప్లమ్స్ కొంటుంది. అక్కడ ఒక బజాజ్ స్కూటర్ ఆగి ఉంది, TN 431408. పక్కనే మారుతి 800 ఉంది, TN 376843. వావ్, సూపర్ అంకుల్. సూర్య, ఆ పెద్దావిడ చేతుల్లో 5 పళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి కుళ్ళిపోయింది, చూసావా? అద్దరింది అంకుల్, మ్యాజిక్ లా ఉంది అది. వేదిక కింద నుంచి చూస్తే అంతా మ్యాజిక్ లాగే ఉంటుంది. కానీ శ్రమ, కఠినమైన శిక్షణ తీసుకుంటే ఎవరైనా మ్యాజిషియన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఏం చేయమన్నా ఎందుకని ప్రశ్నించకుండా కాన్సన్ట్రేట్ చేసి మరి ట్రైనింగ్ తీసుకుంటే యూ కెన్ బికమ్ దాట్. ఆర్ యు బోత్ రెడీ? గెటప్ ఓకేనా సార్? గెటప్ అంతా ఓకే, సెల్యూట్ కొట్టి దొరికిపోకు. సారీ సార్. ఇప్పుడు స్కూల్ నుంచి నా కొడుకు రాజు, వాడి ఫ్రెండ్ వస్తారు. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అని మర్చిపో. యువర్ పిక్ పాకెటర్. సార్, పిక్ పాకెటర్ లో యాక్ట్ చేయమన్నాయా? సార్. సో ఒక బస్ స్టాండ్ లో ఒక పిక్ పాకెటర్ ఎలా ఉంటాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉండు. వాళ్ళిద్దరూ క్రైమ్ జరగడానికి ముందు క్రిమినల్ ని కనిపెడతారేమో చూద్దాం. చిన్న పిల్లలు ఇలాంటి పనులు చేయగలరా? హలో, వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. నేను ట్రైన్ చేసిన పిల్లలు. సార్, మన రాజు బాగా చదివే పిల్లాడు. పెద్దయ్యాక డాక్టరో ఇంజనీరో అవుతాడు. వాడికి ఈ వయసులోనే ఇంత కఠినమైన ట్రైనింగ్ అవసరమా? ఏ, తెలివైన వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్ మాత్రమే అవ్వాలా? రోజు రోజుకి క్రిమినల్స్ తెలివైన వాళ్ళగా మారుతున్నారు. 4 మేధావులు మన డిపార్ట్మెంట్ లో ఉంటేనే వాళ్ళని ఆపగలరు. నవ్ గో, టేక్ ఏ పొజిషన్, గో. థ్యాంక్స్. రే రాజు, అక్కడేం చేస్తున్నావురా? వర్షం వచ్చేలా ఉంది, పద. సరే, నువ్వు వెళ్ళి మన రేపు మీట్ అవుదాం. ఆ అమ్మాయికి ఏమిచ్చావురా? నీకన్నా పెద్ద అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నావు. పాపం రా, అమ్మా నాన్న ఎవరు లేరు, ఏదో హెల్ప్ చేయాలనిపించింది. సరే, ఏదో అంటున్నావు. హాయ్. మీరేంటి అంకుల్ ఇక్కడ? అన్నిటికీ ఒక కారణం ఉంది. ఈ రోజు ఫోటోగ్రాఫిక్ మెమరీ టెస్ట్ ని ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం. మీకు 10 seconds టైం ఇస్తున్నాను. చుట్టూ బాగా గమనించండి. ఆ తర్వాత ప్రశ్నలు అడుగుతాను. ఓకే? ఐఎమ్ టైమింగ్ ఇట్. గో. దాట్స్ ఇట్. ఇప్పుడు అనుమానించే విధంగా మీకెవరైనా కనిపించారా? చెప్పులు కుట్టేవాడి చేతిలో సూది, ఒకడు బీడి కాలుస్తున్నాడు, నల్ల కొడుకు పట్టుకున్న ఓ పెద్ద ఆయన. ఆ తర్వాత నాన్న కనిపెట్టాను, ఆ బ్లాక్ జాకెట్. అందరూ బస్సు వస్తోందా అని చూస్తూ ఉంటే వాడి చూపు మాత్రం ముందున్న వాళ్ళ పాకెట్ మీదే ఉంది. నాన్న, వాడొక పిక్ పాకెట్. వండర్ఫుల్. ఈ రోజు 5 స్టార్ నీకే. ఏమైంది సూర్య? లేదంకుల్, రాజు చెప్పినవని నేను చూశాను. కానీ అతని కోట్ ఒక సైడ్ కి 2 ఇంచులు దిగింది. అతని పాకెట్ బల్జ్ అయింది. కన్ఫర్మ్ గా హెవీగా ఏదో లోపల గన్నుందనుకుంటా. గేట్ పక్కన పోలీస్ స్టిక్కర్ అంటించిన బైక్ ఉంది. ఒకసారి అతని హెయిర్ స్టైల్ చూడండి. మీసం పోలీస్, అతను మఫ్టీలో ఉన్న పోలీస్. మీ ఫ్రెండా అంకుల్? ఈ గేమ్ కోసం తీసుకొచ్చారా? అన్బిలీవబుల్ సార్. ఎవరా పిల్లాడు? పేరు సూర్య, పక్కింటి పిల్లడు.
బట్ ఈజ్ న్యాచురల్ పటేల్. ఇన్నేళ్లుగా నా కొడుకు నేర్పించింది వాడు 2 నెలల్లో నేర్చుకున్నాడు. సూర్య చూడరా, నాన్నని ఎవరు పొడి చేసి వెళ్ళిపోయారా? నాన్న లే, నాన్న నాన్న రే సూర్య, ఏదో ఒకటి చేయరా. ఇలా చూడండి, ఆయన ఒక ఎక్స్‌సిబిఐ ఆఫీసర్. 4-5 ఇంట్లో దూరి పొడిచేశారు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. రేయ్, మీరు అసలు మారా? కూర్చోండి, కూర్చోండి. బాబు, నువ్వెవరు? నీకు ఆ ఇంట్లో ఏంటి పని? సార్ నాది పక్కలే సార్. నేను రాజు చేసి ఆడుకుంటూ ఉన్నాం. నేను ఎప్పుడు అక్కడే ఉంటాను సార్. ఎప్పుడు అక్కడే ఉంటావా? ఎందుకు? భరత్ అంకుల్ మాకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేవారు సార్. పోలీస్ ట్రైనింగా? ఏమంటున్నావురా? వివరంగా చెప్పు. సార్, జీప్ లో తప్పించుకున్న వాళ్ళని వదిలేసి ఎవిడెన్స్ పట్టించుకోకుండా మమ్మల్ని అక్యూజ్ లో క్వశ్చన్ చేస్తున్నారు. రే, చెప్పు తెగుద్ది. నన్నే ప్రశ్నిస్తున్నావా? లోపలేసి కాళ్ళు చేతులు విరిచేస్తా. మీకు రైట్స్ లేవు సార్. ముందు మైనర్ పిల్లల్ని స్టేషన్ కి తీసుకురావడమే తప్పు. రేయ్, ఏంట్రా ఓవర్ మాట్లాడుతున్నావ్? లేవు. నా బిడ్డకి తెలియదు సార్, వాడిని వదిలేయండి సార్. పెద్ద ఇలా రూల్స్ మాట్లాడుతున్నాడు. పోలీస్ ట్రైనింగ్ అని నాతోనే అంటున్నాడు. అయితే మేము ఇక్కడ వేరు చిగుతూ కూర్చున్నామా? వారు అబద్ధం చెప్పట్లేదు సార్. ఇప్పుడు మమ్మల్ని క్రైమ్ సీన్ కి తీసుకెళ్తే మేము మీ ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయగలం సార్. బాబు, వయసుకు తగ్గట్టు మాట్లాడు బాబు. సార్, ఆయన పేక ముక్కలతో ఏవో లెక్కలు నేర్పిస్తుంటారు. నాకు ఆ మాత్రం కూడా రాదు సార్. అది నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వీడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సార్. సార్, ఇంతవరకు నా మీద ఏ కంప్లైంట్ లేదు. ఆయన ఇంటికి పక్కింది నాది. నాకు ఇంకే వివరాలు తెలియదు. కాదు నాన్న, జీప్ వెళ్ళడం మేము చూసాం నాన్న. పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడుకున్నా. అయ్యా, నా బిడ్డను పోలీస్ స్టేషన్ లో చూడలేకపోతున్నానయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. కృష్ణస్వామి, నువ్వైనా చెప్పొచ్చుగా. సార్, అన్న ఏ గోళ గొడవకు వెళ్ళరు సార్. ఆయన ఏంటో ఆయన పని ఏంటో ఉంటారు సార్. ఇది మామూలు మర్డర్ కేసు కాదు. హైలీ సెన్సిటివ్ పోలీస్ మర్డర్. డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించింది. దీని లోతుల్లోకి వెళ్లి నేరస్తుల్ని కనిపెట్టమని ఆర్డర్. జీపులో వెళ్లిన వాళ్ళు వీధి దాటే లోపల స్తంభాన్ని గుద్దుకుని జీపును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ పిల్లలే వాళ్ళని చూసిన ఐ విట్నెస్. ఇలా చూడవయ్యా, ఈ ఏరియాలో ఉన్న ప్రతి క్రిమినల్ ని రమ్మంటాను. వీళ్లే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఏమయ్యా, వీళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్లు తీసుకున్నావుగా? అన్ని రాసి తీసుకున్నాను సార్. ఇదిగో ఇలా చూడు పచ్చారి కొట్టు. ఎప్పుడు పిలిచినా పిల్లాన్ని తీసుకురావాలి, అర్థమైందా? రాజుని తీసుకెళ్దా నాన్న. రాజు నా ఫ్రెండ్ నాన్న. వాడిని మధ్య తీసుకెళ్దా నాన్న. ఆగన్నా, ఏంటన్నా ఇన్నాళ్ళు రిస్క్ వద్దు అని అంటూ ఇప్పుడు ఇంత పెద్ద కేసులు ఇరుక్కుపోయావేంటన్నా? ఈ ఇన్స్పెక్టర్ అదో టైపు. ఈ కేసులో కూడా ఎన్నో తిరకాసులున్నాయన్నా. అంతేకాదు, మర్డర్ చేసిన వాళ్ళు ఫ్రీగా ఇంకా బయటే తిరుగుతున్నారు. అన్నా, నేను మాట చెప్తే వింటావుగా? పిల్లాడు మైనరు. వాడి పేరు మీద ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. నువ్వు ఇంకేం ఆలోచించకుండా అర్జెంట్ గా ఈ రోజులు పెట్టి వెళ్ళిపో అన్నా. ఇదిగో వస్తున్నాను సార్. హత్య జరిగిన 6 గంటల ఎవిడెన్స్ తో వాళ్ళని పట్టుకోపోతే వాళ్ళని పట్టుకోవడం కష్టమవుతుంది. నన్ను 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకెళ్ళండి. భరత్ అంకుల్ ఎవరు చెప్పారో నేనే కనిపెట్టేస్తాను. ఏమైందిరా నీకు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. వచ్చిన వాళ్ళు నిన్ను పడి చేస్తుంటే ఏం చేస్తుంటావు? ఆ ఇంటికి వెళ్ళొద్దు అని మొత్తుకున్నాను. నా మాట విన్నావా? రే సూర్య, నేను బతికేది నీకోసం. నాకంటూ ఉన్నది ఒక్కడివేరా. అమ్మకేం జరిగిందో మర్చిపోయావా? ఊరు సమస్యనే అమ్మ వెళ్ళింది. తను మళ్ళీ శివంగానేగా వచ్చింది. ఊరు సమస్య తీరింది, కానీ సంతోషంగా ఉన్న మన కుటుంబం రోడ్డున పడింది. ఇవన్నీ మర్చిపోవాలనే కదా మనం ఎక్కడో ఏలూరు నుంచి ఊటీ వచ్చి సెటిల్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల అదే సమస్య రావాలా? నీకు ఇంతకన్నా అర్థమయ్యేలా ఎలా చెప్పను? అయ్యో, నా తల ప్లీజ్ నన్ను ఒక 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకెళ్ళండి నాన్న. ఇలాగే నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఈ కొండ మీద దూకి చచ్చిపోతాను రా. ప్లీజ్ వెళ్ళొద్దు నాన్న. నువ్వు చెప్పినట్టు వింటాను నాన్న. ప్లీజ్ నాన్న, నువ్వేం చెప్పినా వింటాను నాన్న. అయితే నాకు మాట ఇవ్వరా? పోలీసు ఉద్యోగానికి వెళ్ళనని, జీవితంలో రిస్క్ తీసుకోనని, ఏ గొడవలకు వెళ్ళనని మాటివ్వు. నా మాట ఎప్పుడు జవదాటనని మాటివ్వు. నేను ప్రాణాలతో ఉండాలంటే మాటివ్వు. నాకు మాట ఇవ్వరా? నీ మీద ఒట్టున కావాలి కావాలి, మా పాస్పోర్ట్లు కావాలి. కావాలి కావాలి, మా పాస్పోర్ట్లు కావాలి. దేశం కాని దేశం వచ్చాం, తెలుగు వారంటే అంతా. దేశం కాని దేశం వచ్చాం, తెలుగు వారంటే అంతా. కావాలి కావాలి, మా పాస్పోర్ట్లు కావాలి.
ఆపండి. ఎందుకు పోరాటం అన్నా? దాదాపు 150 మంది 3 నెలలుగా పని లేకుండా ఉన్నాం. ఇందులో జీతాల బాకీ ఒకటి. కొన్ని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎవరు వెళ్ళలేని పరిస్థితి. పాస్పోర్ట్లు కూడా ఇవ్వనంటున్నారు. తిండి కూడా గతి లేక రోడ్ల మీద ప్లాట్ఫామ్ల మీద అనాథల్లా పడుకుంటున్నాం. మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా, మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చేమని చాలు. వాళ్ళకు దండం పెట్టి మా సొంతలకి మేము పోతాం. ఉండమంటుండే అందుకని దండాలు పోరాటం చేస్తారా? ఇది మనోళ్ళలో కాదు, పట్టుకుని లోపల దోస్తారు. చేతిలో పాస్పోర్ట్ కూడా లేదు. ఏంట్రా మీ ధైర్యం? ఈశ్వరమూర్తి అని మన తెలుగు ఆయన ఇక్కడ ఆఫీసరు, ఆయనే నన్ను రమ్మన్నారు. వెళ్ళి ఏం చేయాలో మాట్లాడొస్తాను. మీ సమస్య గురించి ఎంక్వైరీ చేశాను. కంపెనీ పేరు ఎల్లో స్టోన్ కన్స్ట్రక్షన్స్. ఓనర్ చైనా వాడు. వర్క్ పర్మిట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు అంటున్నాడు. సార్ వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. వేరే పనికి వెళ్ళిపోకూడదని వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. అవును తెలుసు, కానీ చట్ట ప్రకారం దాన్ని నిరూపించడానికి నెలలు పట్టొచ్చు. మీరు కంపెనీ వాళ్ళని అడగాలి. ఇక్కడికి వచ్చే ముందే వాడి అన్ని పేపర్ల మీద సంతకాలు పెడుతున్నారు, పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సమస్య అంటే నా దగ్గరికి వస్తున్నారు. ఐఎమ్ సారీ గణేష్, ఈ విషయంలో కంపెనీ వాళ్ళ హెల్ప్ లేకుండా నేను మీకేమీ చేయలేను. సార్ సంవత్సరాలుగా వాళ్ళకి చాకరీ చేశారు సార్, కానీ ఇప్పుడు సెక్యూరిటీతో బిచ్చగాళ్ళలా తరిమి కొడుతున్నారు సార్. మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నాం, ఏదో చేయండి సార్ ప్లీజ్ సార్. చేయలేనని చెప్పడానికి ఎందుకన్నా పోలీస్ ఆఫీసరు? ఇదిగో ఇటు బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. పోయేలోగా వీడు వెళ్ళి ఆయన పాపం చూస్తాడో లేదో ఎవ్వడికి తెలీదు. నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్నా, కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు అయ్యా అని అడిగింది. నేను ఇక్కడున్న పరిస్థితిని మెంగను లేక కక్కను లేక పో అన్నా, చచ్చిపోదాం అనిపిస్తుంది. నేను మీకోసం కదా కొట్టుకుంటున్నాను, ధైర్యంగా ఉన్నాను రా. ఒరే జన, మనం దేశం కాని దేశం వచ్చి చెమట వచ్చి నిజాయితీగా పనిచేసాం, అది వృధా కాదురా. అరే పిశాచి చిట్టి, పింకి చిట్టి, అవును సీసీటీవీ కెమెరాలో కూడా కనిపించుకోవడం లోపలికి ఎలా వచ్చావు? అది సీక్రెట్. ఈసారి మీరు భయపడ్డారు కదా. ఎవరు భయపడ్డారు? పెద్దవాళ్ళు భయపడినట్టుగా నటిస్తే పిల్లలకి బాగా ఇష్టం. నేను ఎలా మోసం చేశానో చూసావా? అయ్యో అంకుల్, మీరే మోసపోయారు. నన్నే ఆట పట్టిస్తావా? నా కొడుకు రాని నీ తోకని కచ్చేయమని చెప్తాను. అమ్మో, రేపటి నుంచి చీకటి పడగానే అంకుల్, చూసేయాలి. మిమ్మల్ని ఎలా భయపెట్టాలో నాకు నేర్పించింది మీ అబ్బాయే. అయినా సూర్య అంకుల్ రావడానికి బాగా లేట్ అవుతుంది. ఈ ఏరియాలో మన వాళ్ళకి పాస్పోర్ట్ ప్రాబ్లం అంట. సూర్య అంకుల్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీస్ స్టేషన్ కా? నా బిడ్డ హలో సూర్య, ఎక్కడున్నావు? దీపావళి వస్తుంది కదా నాన్న, మన షాప్ కి బోల్డ్ అని ఆర్డర్స్ వచ్చాయి. అందుకే హోల్సేల్ లో పాలు కొనడానికి వచ్చాను. ఏనన్నా? పాలా? పోలీస్ స్టేషన్ ఏదో ప్రాబ్లం అంట, మన ఊరు వాళ్ళంతా అక్కడే ఉన్నారంట, నువ్వు అక్కడే ఉన్నావని ఒక పెద్ద మనిషి చెప్పింది. పోలీస్ స్టేషన్? నేను అలాంటి చోటుకి వెళ్తానా? రిస్క్ కదా నాన్న. సారీ బాబు సారీ, ఏ టైంలో ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు చెప్పు, ఈ సంవత్సరం స్వీట్ ఏంటి స్పెషల్? హల్వా నాన్న. సూపర్ నాన్న. చూసావమ్మా, పాల ప్యాకెట్లు కొనడానికి వెళ్ళాడు, అలా పెంచాను వాణ్ణి. నా బిడ్డ ఎవరు ఎన్ని చెప్పినా ఏ నాటికి ఎలాంటి రిస్క్ తీసుకోవడమ్మా. నా బిడ్డ గురించి ఇంకా చెప్తాను విను. వాడెప్పుడు సరైన దారిలోనే వెళతాడు. చిన్నప్పటి నుంచి అడ్డదారంటే వాడికి అస్సలు తెలియదు. ఈ పోరాటాలు కొట్లాట్లు వాడికి నచ్చవమ్మా. అది ఎంత పెద్ద రిస్కో నాకంటే వాడికే బాగా తెలుసు. సూర్య, ఏంట్రా అద్దం పగిలిన సౌండ్? అద్దం కాదు, పళ్ళు. జీపీఎస్ ట్రాకర్ వెంటనే చెక్ చేయి. రేయ్, ఇందులో ఏం అర్థం కావట్లేదురా. నేను నొక్కమనేది రెండే బటన్లు, ఒకటి స్పేస్ బార్, ఇంకొకటి ఎంటర్.
అది కూడా చేయలేవా? మర్చిపోయాను వచ్చింది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రైటా లెఫ్టా? రైట్. రే, లాకర్ రూమ్ ఎక్కడుంది? నువ్వు వెళ్ళే డైరెక్షన్ లో స్ట్రైట్ గా వెళ్ళు. లాస్ట్ లో ఉండేది లాకరే. రే జనా, పిచ్చ ఆకలిగా ఉంది. నేను మాత్రం బిర్యానీ తిని మిఠాయికిళ్ళి వేసుకుని పడుకున్నాను. పోరం బోకు, మనుషులు పడుకున్నారని కూడా చూడకుండా చెత్తను ఎలా పడేసిపోతున్నాడో చూడు. జనా, నాకు డౌట్. ఏంట్రా? ఈ వరదలు వచ్చినప్పుడు మన మీద జాలిపడి భోజనం ప్యాకెట్లు విసిరేశారు కదా. అవును. అలా ఇప్పుడు ఎవరైనా భోజనం ప్యాకెట్లు విసిరి వెళ్ళారేమో. ఒట్టి పేపర్లు, ప్లాస్టిక్ కవర్లేరా? పాస్పోర్ట్లు రా, జీతం డబ్బులు కూడా ఉన్నాయరా. రమేష్ ఇదిగరా, మురళి, మన పాస్పోర్ట్లు రా. ఇక మనం ఇష్టం వచ్చినట్టు పని చేసుకోవచ్చు. రండి రండి, త్వరగా రండి. నాసి బిర్యానీ ప్లేట్ తీసుకొని ముక్కలు వేసుకోండి. రండి రండి. డాన్సులు, కుప్పి గంతులు, ఆటలంట, పాటలంట. బతకటానికి వచ్చిన చోట బాధ్యతగా ఉండద్దు, పొగరు. ఏమైందన్నా? నీకు తెలియకుండా ఉండటమే మంచిది. తెలిస్తే నీ మైండ్ అప్సెట్ అవుతుంది. పర్లేదు, చెప్పు నాన్న. నీకు విషయం చెప్పనా? ఎవడో ఒకడు కంపెనీ అద్దాలు పగలగొట్టి మరి పాస్పోర్ట్లన్నీ తెచ్చాడంట. అందుకే ఊళ్ళో పెద్దలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఇలాంటి పనులు చేస్తున్నారే, అది వాళ్ళ తప్పు కాదంట. పెంపకం సరిగ్గా లేదు. వాళ్ళ బాబు ఎందుకు పనికిరాని వాడంటాడు. ఏంటి? అర్థం కాలేదా? వాళ్ళ బాబు 10 పైసలు కూడా పనికిరాని వాడంటాడు. నవ్వేవా? ఎందుకు నవ్వుతున్నావు? అంటే మన పెద్దవాళ్ళు చెప్పింది తప్పంటావా? నే అలాగేం అనలేదు నాన్న. అయితే ఒప్పుకో. ఏమని? వాళ్ళ బాబు ఎందుకు పనికిరాని వాడని ఒప్పుకో. సరే, ఒప్పుకుంటున్నాను. అలా అన్నావు, బాగుంది. ఎవరు? చోళన్ సూపర్ మార్కెట్ డెలివరీ అండి. నేను రిమోట్ తో డోర్ ఓపెన్ చేస్తాను, మీరు టీవీ పక్కన పెట్టేసి వెళ్ళిపోండి. యా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ మీద ఒట్టు. మళ్ళీ ఊరికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకో 2 రోజులు పేపర్ సబ్మిట్ చేయాలి. రీసెర్చ్ పేపర్స్ కి కావాల్సిన రెఫరెన్స్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటే 10,000 సింగపూర్ డాలర్స్ ఖర్చు అవుతుంది అంటున్నారు. నేను ఎన్నో యూనివర్సిటీ వెబ్సైట్స్ లో ఎంతో ట్రై చేశాను. యాక్సెస్ డినైడ్ అని వస్తోంది. అడిగితే రోబోటిక్ ఇంప్లాంట్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్ ఏరియా అంటున్నారు. స్తోమత లేని వాళ్ళు అడ్వాన్స్డ్ ఏరియా చదవకూడదా? నేనే ఊరుగాని ఊరు వచ్చి ఫ్రెండ్ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాను. ఇప్పటికీ అమ్మ ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకుని నన్ను చదువుకోవడానికి పంపించింది. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఫీజు కాకుండా రీసెర్చ్ పేపర్స్ కి డబ్బు ఖర్చు పెట్టాలని అడిగితే తను ఎక్కడి నుంచి తెస్తుంది? అయితే మీకు ఇక మీద మాతో బిజినెస్ చేయడం ఇష్టం లేదు, అన్నిటినీ ఆపేస్తారు అంతేగా? కానీ నిర్ణయం తీసుకునే ముందు ఇదొకసారి చూడండి. కొన్నేళ్ల క్రితం వరకు చైనా జనాభా ఇండియా కంటే ఎక్కువగానే ఉండేది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ సమానంగానే ఉంది. త్వరలో ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం ఇండియానే అవుతుంది. అది మాత్రమే కాదు, మీది అమ్మే దేశం. ఇండియా అనేది కొనే దేశం. చైనా నుంచి ఏ చెత్తను పంపినా అక్కడ కొనేవారున్నారు. 20 రూపాయల వస్తువుని 200కి కొనేవారున్నారు. అదే స్టిక్కర్ మీద ఓ ఫారెన్ స్టిక్కర్ అంటించి పంపిస్తే 2000కి కొనేవాళ్ళు ఉన్నారు. ఈ మార్కెట్ ని మిస్ అవ్వాలనుకుంటున్నారా? ముందు చైనా యాప్స్ ని బ్యాన్ చేయడం,
ఇంపోర్ట్స్ ని బ్యాన్ చేయడం, యాంటీ చైనా మూవ్మెంట్. వీటన్నింటి వెనక ఒక్కరే ఉన్నారు, అరుంధతి మోహన్, ఇండియాస్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. But your company cannot stop her, and you're not able to bribe her. We don't want to incur any more losses. ఏ ఎన్నేళ్లు మేము డబ్బిచ్చి మంత్రులను కొనలేదా? ఇలా చూడండి, ఇండియాకు సంబంధించి 30-40 ఏళ్లకోసారి ఇలాంటి నిజాయితీ గల రాజకీయ నాయకులు వస్తూనే ఉంటారు. అందుకని 100 ఏళ్లుగా మనం చేస్తున్న ఈ బిజినెస్ ని ఆపేస్తామా? నేను సొల్యూషన్ తో వచ్చాను. చూడండి, జపనీస్ బిజినెస్ మ్యాన్ హోచన్ ఓ కారు ప్రమాదంలో చనిపోయారు. అమెరికన్ జర్నలిస్ట్ మరియా సూసైడ్ చేసుకుని చనిపోయింది. బాలీవుడ్ మోడల్ షాహుల్ తన సొంత స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు. ఇలా ఎంతో మంది. కానీ ఆయా దేశాల పోలీసుల దృష్టిలో ఇవన్నీ యాక్సిడెంట్స్ లేదా సూసైడ్స్. కానీ అండర్ వరల్డ్ కు తెలుసు, ఇవన్నీ చేసింది ఒక ఇండియన్. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా పథకం వేసి చేసిన హత్య. ఇదే విధంగా అనుమానం రాకుండా ఆ అరుంధతి మోహన్ కూడా హఠాత్తుగా చస్తే No, what? He is right, because we have to do that, or else it's not possible. No, stop! This is $100 billion business. I want to call for a voting. Who doesn't want to hire him? And who wants to hire him? ఇది నా రీసెర్చ్ పేపర్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. టైప్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. కంగ్రాట్స్ ఏ, నీ కలలన్నీ నెరవేరబోతున్నాయి. మీ అమ్మగారు ఎంతో సంతోషపడతారు. కానీ ఇదంతా ఎవరి పని? నాకు తెలీదే. నువ్వు ఆర్డర్ చేసిన ప్రొవిజన్స్ ఇవ్వడానికి చోళన్ సూపర్ మార్కెట్ నుంచి ఎవరో వచ్చారు. నేను అప్సెట్ గా ఉన్నందువల్ల రిమోట్ తో డోర్ ఓపెన్ చేసి రూమ్ లో ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉన్నాను. కానీ ల్యాప్టాప్ ఆన్ లోనే ఉంది. నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి ఆ లింకులన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఏంటి కథలు చెప్తున్నావా? మర్యాదగా నిజం చెప్పలేదో? సింగపూర్ సుబ్రహ్మణ్య స్వామి దొట్టు. కావాలంటే నువ్వే చూడు, వాడు ఇక్కడేదో రాసి అంటించి వెళ్ళాడు. మీలాంటి వాళ్లే చెల్లమ్మ మెడిసిన్ చదవాలి. సో స్వీటే. కానీ ఇదంతా చాలా దారుణమే. నేను నా థీసిస్ కంప్లీట్ చేయలేదు, ఇదిగో ఇది కూడా చేయలేదు, తను కంప్లీట్ చేయలేదు. మరి నీకు మాత్రం ఎలా దొరికింది? హే, తనకు లక్ ఉన్నట్టుంది, వదిలేవే. నో ఛాన్స్. వాడేదో పెద్ద హ్యాకర్ అయి ఉంటాడు. కష్టపడకుండా రీసెర్చ్ పేపర్స్ దొరకడం అంటే ఎంత అదృష్టమో తెలుసా? శనగపప్పు 2 కిలోలు, కందిపప్పు. ఇతనా? రే సూర్య, ఏరా ఓ డెలివరీ ఇచ్చి రావడానికి ఇంతసేపరా? హలో, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా సడన్ గా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? నా ఇంటికి వచ్చి నా ఫ్రెండ్ కి మెడికల్ రీసెర్చ్ పేపర్స్ హ్యాక్ చేసి ఇచ్చింది మీరే కదా? ఎవరు? వీడి చెప్పాడా? ఓ పచారీ కొట్టేవాడికి ఏం తెలుసండి? మీరేదో అడ్రస్ మారి వచ్చారనుకుంటాను. అదే హ్యాండ్ రైటింగ్. అది చేసింది మీరే అని నాకు తెలుసు. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. మీకు ఒక విషయం చెప్పనా? మీరు వెతికే మనిషి నేను కాదు. మీకు పప్పు కావాలా? పట్టుకుపోండి. మీకు బియ్యం కావాలా? తీసుకుపోండి. అది వదిలేసి హ్యాకింగ్ గీకింగ్ అని ఏదేదో అంటున్నారు. అదంతా తప్పండి. ఎవడో ఒకటి డే నైట్ కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ పేపర్ ప్రిపేర్ చేస్తే మీరు వెంటనే వాటిని హ్యాక్ చేస్తారా? ఇది చట్ట ప్రకారం నేరం అండి. ఎంత పెద్ద రిస్కో తెలుసా మీకు? పక్కనే కదా ఉన్నాను, ఎందుకు అలా అరుస్తున్నారు? షాప్ క్లోజింగ్ టైం, మీరు వెళ్ళండి. మీరు నాకు హెల్ప్ చేయరు అంతేగా? ఏమా, వాడు కాదని చెప్పాడు కదా, మళ్ళీ అడుగుతావేంటి? ఎగ్జిట్. సూర్య, నేను చెప్పానుగా, పెంపకం బాగలేదు. వీళ్ళ బాబు 10 పైసలకు కూడా. చిన్న పిల్లరా, ఏదో తెలియక మాట్లాడింది, దానికి ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? రేయ్, ఏంట్రా చిన్నపిల్ల? షాపు వచ్చి గొడవ చేసింది, చూస్తూ ఊరుకోమంటావా? నిన్న మా నాన్న ఉన్నారని ఊరుకున్నాను, ఇవాళ రాని చెప్తాను. బావా చెప్పేది విను, తనతో గొడవ పడ్డా. వచ్చేసింది. కోప్పడి తిట్టడం వరకు ఓకే, కానీ చేయి చేసుకోవద్దు బావా. ఇంకా 3 పేపర్స్. అశ్విత మేడం, మీ రీసెర్చ్ పేపర్ టాపిక్ ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తాను. నా రీసెర్చ్ పేపర్స్ నేను చూసుకుంటాను, మీరేం హెల్ప్ చేయక్కర్లేదు. వెళ్ళండి. అశ్విత మేడం, అలా అనకండి. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఏయ్, వెళ్ళమని చెప్పవే. అశ్విత, ఏమండి? టైం ఏంటి ఇంకా రాలేదు? అశ్విత మేడం, నేను చెప్పేది వినండి. మీ రీసెర్చ్ టాపిక్ ఏంటో చెప్పండి. ఒక నిమిషం ఆగండి. మీకు ఎంత హెల్ప్ చేశాను మీరైనా చెప్పొచ్చుగా. దేని మీద రీసెర్చ్ చేస్తుందంటే నోరు మూసుకుని రావే. అశ్వి, ఏమండి చెప్పండి.
రే ఆగు. ఇప్పుడు ఎందుకు ఆ అమ్మాయి వెనక కుక్క పిల్లలా తిరుగుతున్నావు? అర్జెంట్ గా తెలుసుకోవాలా? అవునరా. జీతం డబ్బులు వచ్చాయి కదా, అర్జెంట్ ఏంటి? గణేషనా ముందు ఫోన్ చేసి ఎలా ఉన్నారు? నే బాగున్నా. మీ పాప ఎలా చదువుతుంది? బాగా చదువుతోంది. నువ్వు అసెంబ్లీ చేసి కంప్యూటర్ తోనే చదువుతోంది. సూర్య అంకుల్ అని ఎంతసేపు నీ పురాణమే పో. సూర్య, నేను ఉద్యోగంలో చేరాను. గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ రా. నో ప్రాబ్లం. ఇంకేమైనా కావాలంటే అడగండి. చూసావా, మన వాలంటరీగా అందరికీ హెల్ప్ చేస్తున్నాం. ఒక అమ్మాయి తనే మన షాప్ కి డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ అడిగింది. చేయకుండా ఎలా ఉంటావు చెప్పు? అది తప్పు బావా. ఏంటి? నేను చూస్తే ఆ అమ్మాయికి హెల్ప్ చేసేవాడిలా కనిపించట్లేదు. ఆ అమ్మాయి దగ్గర ఏదో హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. టైం వేస్ట్ చేయకు బావా, ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఆ అమ్మాయి నీ మీద పిచ్చ కోపంగా ఉంది. రా పంచుద్దాం. అందుకే రా ఇంకో ప్లాన్ వేసాను. ఏంటా ప్లాను? నమస్కారం. ముందుగా అశ్విత, మీరు నన్ను క్షమించాలి. మీరు నా మీద కోపంగా ఉన్నారని తెలుసు, కానీ నేను మీకు కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాను. మీకు ఏ రీసెర్చ్ పేపర్ కావాలని అడిగితే చెప్పట్లేదు. అందువల్ల మీ యూనివర్సిటీలో లాస్ట్ 10 ఏళ్ళుగా రీసెర్చ్ కి సంబంధించిన అన్ని పేపర్స్ ని డౌన్లోడ్ చేసేసాను. మీకు మీ ఫ్రెండ్స్ కి వాటిలో ఏం కావాలో అన్నిటినీ తీసుకోండి. కానీ ఆ లింక్ సారీ. ఎక్స్క్యూజ్ మీ, షుడ్ ఐ హెల్ప్ యూ? యా షూర్. ఆర్ యూ ఫ్రమ్ సింగపూర్? నో, ఇండియాని. ఓ, టర్బులెన్స్ చాలా ఎక్కువగా అనిపించింది కదా? అవును. లోపల ఉన్న వాటి ఇబ్బంది పెట్టలేదా? అమ్మాయా అబ్బాయా? యాక్చువల్లీ ఇక్క మీదే చెక్ చేయాలి. ఒక హాలిడేకి వచ్చాను, అలాగే స్కాన్ చేద్దాం అనుకున్నాను. ఇండియాలో ఇవన్నీ చట్ట ప్రకారం తప్పు కదా. సింగపూర్లో అలాంటిది ఏమీ లేదు. మీకెవరు కావాలి, అమ్మాయా అబ్బాయా? అమ్మాయేనండి. ఆల్రెడీ అమ్మాయి అని పేరు కూడా పెట్టేశాను. మరి అబ్బాయి పుడితే? అబ్బాయి పుడితే ఇట్స్ ఓకే, నా బిడ్డే కదా. కానీ మీ వాయిస్ లో నిరాశ కనిపిస్తోంది. అయ్యో, అబ్బాయి అయితే ఆకాష్ అని పేరు పెడతాను చాలా. మా కోసం మేమే కదా పోరాడాలి. ఒంటరిగా వచ్చారా? అవును. అయితే నన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా? నో, ఇట్స్ ఓకే, ఐ మేనేజ్. నైస్ మీటింగ్. నైస్ మీటింగ్. బాయ్. వావ్. ఓ హాయ్. సో ఇక్కడే స్టే చేస్తున్నారా? అవును, యాక్చువల్లీ 2 డేస్కి. స్కాన్ సెంటర్ ఇక్కడికి దగ్గరే. ఈవినింగ్ అపాయింట్మెంట్ ఉంది. అప్పుడైతే ఆకాశ అమ్మయ్యానా అని ఇవాళ ఈవినింగ్ తెలిసిపోతుంది. నాకే పిచ్చ టెన్షన్ గా ఉందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇవాళ మన డిన్నర్ కి మీట్ అవుదామా? అప్పుడు నేను రిజల్ట్ తెలుసుకుంటాను. సరే, నో ప్రాబ్లం. అయితే ఈరోజు ఈవినింగ్ లాబీలో 8 PM మీట్ అవుదామా? తప్పకుండా. అమ్మాయి అయితే మీ ట్రీట్, ఆకాశ్ అయితే నా ట్రీట్. బాబా ఏం అందవరా, ఎంత స్వీట్ గా ఉందో. నిన్న కూడా డిన్నర్కి వెళ్ళిన చోట. రే చాలరా, పని చూడరా. రే, ఎందుకురా అశ్విత గురించి ఎప్పుడు మాట్లాడినా ఇలా కోపడుతున్నావు? లేకపోతే ఏంట్రా, నిన్న పరిచయం అయింది. తన్ని షాప్ కి మోడల్ ని చేసావు. ఇన్నాళ్ళు కొనని పప్పు ఉప్పుల్ని తన మొహం చూసి కొనేస్తారా? అయినా ఇన్నేళ్ళుగా నీతో ఉన్నాను. నన్ను ఎప్పుడైనా మోడల్ ని చేయాలనిపించిందా? ఆ పచ్చిమిరపకాయ లేవు. సరే, నేను పెద్దగా పట్టించుకోలేదనుకో. ఆలోచించరా, ఇదంతా వర్కౌట్ అవుతుందా? ఏది వర్కౌట్ అవ్వాలి? రే, అశ్విత ఒక డాక్టర్. నువ్వు మీ నాన్న కోసం చేసే త్యాగాల్ని అర్థం చేసుకుని నీతో కలిసి ఈ షాప్ లో కూర్చుంటుందా? పీజీ పిహెచ్డీ కరెస్పాండెన్స్ లోనే పూర్తి చేసిన వాడివి. నీ చదువుకి తెలివికి ఈ షాప్ ని చూసుకుంటానంటే ఒప్పుకుంటుందా? అంతేకాకుండా మీ నాన్న క్యారెక్టర్ తెలిస్తే భయపడి పారిపోతుంది. నాన్న ఇంతకు ముందు ఇలా ఉండేవారు కాదురా. ఊరు సమస్య కోసం ముందుండి చేసిన పోరాటంలో మా అమ్మ చనిపోయింది. అప్పుడు వచ్చింది ఆయనకి భయం. ఇది ఒక రకమైన ఫోబియా అని డాక్టర్స్ అన్నారు. ఆయన నా కోసం ఎంతో చేశారు. అందువల్ల ఆయన ఉన్నంత వరకు ఆయన్ని బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను.
చచ్చిపోయాడయ్యా. నువ్వే కదా ఉద్యోగం ఇప్పించావు. నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్నా కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు అయ్యా అని అడిగింది. నేను ఇక్కడున్న పరిస్థితిని మింగను లేక కక్కను లేక పో అన్నా చచ్చిపోదాం అనిపిస్తుంది. వాడి పెళ్ళం డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉంది. వచ్చే వారు ఊరెళ్తాడు. అయ్యో భగవంతుడా. అయ్యో గోపి, మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా, మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చామని చాలు. వాళ్ళకు దండం పెట్టి మా సొంతలకి మేము పోతాం. అయ్యో సూర్య, వీడిని చూడు. వీళ్ళ నాన్నకి నేను ఏమో సమాధానం చెప్పను. సింగపూర్ అస్సలు పంపించనన్నారు. నన్ను నమ్మి పంపించారు. ఇప్పుడు వాడికి నా అమ్మ ఎలా చూపించారు. అయ్యా బాబు, సెరంగున్ తెలుగు కమ్యూనిటీ వద్ద వంట గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ ఏజెన్సీ గిడ్డంగి పేలినందువల్ల ఇంతవరకు 11 మంది మృతి చెందారు. హాస్పిటల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ లీకేజ్ కి కారణం ఇంకా తెలియలేదు. ఆ ఏజెన్సీ వారిని పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సింగపూర్ ప్రభుత్వం $10,000 నష్టపరిహారం ప్రకటించింది. సెరంగున్ రోడ్ నుంచి ఓ ప్రాణం విలువ 5 లక్షలేనా? రాజా, వాళ్ళ సవాల్ని సొంత ఊళ్ళకి పంపడానికి ఆ డబ్బు సరిపోదు. అయ్యో, అందరికి నేనే ఉద్యోగాలు ఇప్పించేది. సూర్య, ఆ కుర్రాళ్ళకు నీ వల్ల మంచి చేశావు. ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? 11 మంది నాన్న, అందరిది చిన్న వయసు. ఊరికి డబ్బులు పంపించాలని పగలు రాత్రి పనిచేశారు. ప్రమాదాన్ని ఎవరు ఆపగలరు చెప్పు? మనమే జస్ట్ లో మిస్ అయ్యాం. రే, అందరూ హాస్పిటల్లోనూ మార్చరీలోనూ ఉన్నారు. భోజనం చేశారో లేదో కూడా తెలీదు. రారా వెళ్దాం. బాబు, నేను ఇంట్లో వంట చేసి ఉంచాను. అది తీసుకెళ్లి అందరికి ఇవ్వు. ఓకే అంకుల్, రారా వెళ్దాం. బండాపు, ఇక్కడెందుకు ఆపమంటున్నావు? ఒక నిమిషం. నిన్నే ఏనా అందరినీ క్లియర్ చేసి మార్చరీ తీసుకెళ్లారు. దీన్ని మాత్రం ఇక్కడే వదిలేశారే. అయ్యయ్యో, ఇది మన పక్కింటోళ్ళ కుక్క. ఓ గంట ముందు వరకు కూడా బాగానే ఉందే. గంట ముందు వరకా? అయితే గ్యాస్ పేలి చావలేదా? ఇప్పుడన్నా పనిలో కాస్త బిజీగా ఉన్నాను. ఇప్పుడు చూస్తే చచ్చిపోయింది. రే, టైం అవుతుంది, రారా వెళ్దాం. ఉండరా. ఏం చేస్తున్నావురా? రే బాబు, ఆ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పీకేరా. ఎందుకురా? చెప్పింది చేయరా. బాబు, ఈ పెయింట్ ని చూడు. గ్యాస్ లీక్ అవ్వలేదు. ఎవరో లీక్ అయ్యేలా చేశారనిపిస్తోంది. పెయింట్ కి గ్యాస్ కి ఏంట్రా సంబంధం? ఈ పెయింట్ లో ఏదో స్ట్రాంగ్ యాసిడ్ కలిపారు. మన ఏరియాలో పెయింటింగ్ పనులు చేసేది జోసెఫ్ గ్యాంగే. వాడికి తెలియకుండా ఎవరు ఏ గోడ మీద చేయి పెట్టలేరు. వాడిప్పుడు ఎక్కడుంటాడు? జోసెఫ్, Hey, watch it. రే జోసెఫ్, నాకు కోపం తెప్పించుకో. నువ్వే చేసావు నాకు తెలుసు. ఎందుకు చేసావో చెప్పు. చెప్పరా. ప్లీజ్ కొట్టగా. గంజా తాగే ఊళ్ళో పట్టుమని పోతాను. నీకు తెలుసు కదా, డబ్బులు ఇస్తే
నేను ఏమీ అడగకుండా పనిచేసి పెడతానని. అలాగే ఒకడు వాట్సాప్లో వచ్చాడు. వాడి పేరు కూడా నాకు తెలియదు. ఏకంగా $10,000 ఇస్తానన్నాడు. వాడు చేయమని చేశాను. ఏం చేయమన్నాడు? బిల్డింగ్ కి పెయింట్ వేయమని మార్క్ చేసి వచ్చాడు. నేను వేశాను అంతే. నిజం చెప్పా? చెప్తాను. నేను ఎప్పుడు కొనివేసే పెయింట్ లో మెరాటిక్ యాసిడ్ అనేదో మిక్స్ చేసి వేయమన్నాడు. దానివల్ల గ్యాస్ పైప్ డ్యామేజ్ అయ్యి గ్యాస్ లీక్ అయి బిల్డింగ్ వెళ్తుందని నాకు తెలియదు. నీకు డబ్బు ఎలా ఇచ్చారా? ఒక లిస్ట్ ఇచ్చి ఏరియాలో కొన్ని ఐటమ్స్ ని కొనుక్కరమ్మన్నాడు. వాటిని కొని డెలివరీ ఇచ్చిన వెంటనే చెప్పినట్టు డస్ట్బిన్ లో డబ్బు పెట్టాడు. అది తీసుకొని వచ్చేసాను. ఆ లిస్ట్ ఇవ్వు. ఇవ్వరా? సూర్య సార్, కూర్చో కూర్చో. వాడికి అంతకన్నా ఇంకేమీ తెలియదు అనిపిస్తోంది. బట్ యాజ్ యూజువల్ వెరీ బ్రిలియంట్ ఇన్వెస్టిగేషన్ జాబ్. సార్, ఆ బిల్డింగ్ లో ఎక్కడెక్కడ ఎంత వెడల్పుకి గ్యాస్ పైపులు ఉన్నాయని బ్లూ ప్రింట్ ని పెట్టుకుని పక్కాగా ప్లాన్ చేసి కొట్టాడు సార్. కానీ ఇదంతా ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. ఒకవేళ టెర్రరిస్ట్ అటాకా? అదే మర్మంగా ఉంది సూర్య. ఎలా జరిగిందో తెలివిగా దాచిపెట్టి ఓ ప్రమాదం జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. మామూలుగా టెర్రరిస్ట్ అటాక్ అంటే క్రౌడ్ మీద జరుగుతుంది, బహిరంగంగా పబ్లిక్ మీద ఉంటుంది. సార్, వాడి జోసెఫ్కి ఇచ్చిన లిస్టు చూసారా? ఇవన్నీ వైర్లెస్ ద్వారా హ్యాక్ చేయడానికి యూజ్ చేసే ఐటమ్స్. వాళ్ళు డెలివరీ చేసింది కూడా మన తెలుగు కమ్యూనిటీ పక్కనే. ఏదో ఒక కారణంతోనే మన ఏరియాని సెలెక్ట్ చేశాడు. Sir, Angel's new travel plan. We need to accommodate. ఓకే, సరే సూర్య. ఫర్దర్ గా డీటెయిల్స్ తెలిస్తే చెప్తాను. సరే సార్. ఓకే సూర్య. సార్, ఒక్క నిమిషం. యూ కెన్ గో. Yes, sir. నిజానికి రూల్స్ ప్రకారం నేను ఇది బయట ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. నువ్వు కాబట్టి చెప్తున్నాను. ఇండియా యొక్క ఫారిన్ మినిస్టర్ అరుంధతి మోహన్ సింగపూర్కి వస్తున్నారు, తెలుసు కదా? ఆవిడ ట్రావెల్ రూట్ మాకు 4 రోజులు ముందుగానే వచ్చింది. మీ ఏరియాలో విపత్తు జరిగి తెలుగు వాళ్ళు చాలా మంది చనిపోవడం వల్ల ఆవిడ అక్కడికి వెళ్ళి సంతాపం తెలపాలని సడన్ గా రూట్ మార్చారు. సింగపూర్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. అందువల్ల ఆవిడ మీ ఏరియాకి వచ్చిన తర్వాతే సింగపూర్ మినిస్టర్ని కలుస్తారట. నాకెందుకో ఆవిడ ఇక్కడికి రావడానికి, ఈ విపత్తు జరగడానికి సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఆవిడని రావద్దని చెప్పలేమా సార్? కన్ఫర్మ్ ఎవిడెన్స్ లేదు. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని నా పై అధికారులకి, ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కి పంపిస్తాను. వాళ్లే డిసైడ్ చేయాలి. ఎప్పుడు వస్తున్నారు సార్? రేపు మార్నింగ్ 9 o'clock. This way, ma'am. Please. Walking to the car. మ్యామ్, వెల్కమ్ టు సింగపూర్ మ్యామ్. మీది తెలుగు ఛానలే కదా? అవును మ్యామ్. తెలుగులోని ప్రశ్నలు అడగండి. ఓ తెలుగు మహిళ ఓ సామాజిక కార్యకర్త నుంచి ఎంత ఎత్తుకెదిగి హార్ట్ సర్జరీ చేయించుకుని మరి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి విదేశాంగ మంత్రి అయినందుకు మేమెంతో గర్వపడుతున్నాం మ్యామ్. ఈ భేటీ గురించి కొంచెం చెప్తారా? ధన్యవాదాలు. సింగపూరు, భారతదేశము ఆర్థిక పరంగా ఎన్నో రకాలుగా కలిసి పనిచేస్తున్నారు. భద్రతా విషయంలోనూ అలాగే పనిచేయాలని ఇరు దేశాల నాయకులు భావిస్తున్నారు. అందువల్ల కొన్ని అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. ఈ అగ్రిమెంట్ ని చైనా వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్నారే. ఒక మంచి కార్యం చేపట్టేటప్పుడు కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. మన తెలుగు వారి నివాస ప్రాంతంలో జరిగిన విపత్తు గురించి మీ అభిప్రాయం? చాలా దురదృష్టకరమైనది. చనిపోయిన వారిలో చాలా మంది చిన్న వయసు వారు. వాళ్ల కుటుంబాల్ని కలిసి ధైర్యం చెప్పాలని అనుకుంటున్నాను. భారతీయులు ఏ దేశంలో ఉన్నా వారికొక సమస్య వస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుంది. అందులోనూ తెలుగు వారికి ఒక సమస్య అంటే మొదటి వ్యక్తిగా ఖచ్చితంగా అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఏంజల్ ప్లాన్ లో ఏ చేంజ్ లేదు. లిటిల్ ఇండియాకి వెళ్ళకపోతే మీడియా రెస్పాన్స్ తప్పుగా ఉంటుందని మ్యామ్ ప్లాన్ మార్చుకోవడం లేదు. సార్, మన సైడ్ అంతా రెడీ సార్. హ్యాకింగ్ థ్రెట్ ఉన్నందువల్ల ఏంజల్ వచ్చే దారిలో మొబైల్ సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ జామ్ చేశాం సార్. అన్ని శాటిలైట్స్ ని మానిటర్ చేస్తున్నాం. ఓకే, కాపీ. Angel security over Singapore police. Kindly update status and location. Angels on the way. గురుం. Yes, ma'am. ఫోన్ లో రోమింగ్ పనిచేయట్లేదు. ఏంటో చూడండి. మేడం, సెక్యూరిటీ ప్రోటోకాల్. హ్యాకింగ్ థ్రెట్ ఉందంట. మనం హోటల్ కి వెళ్లే వరకు మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఏవి యూజ్ చేయలేం. సింగపూర్ లో ఇంత కట్టుదిట్టం మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. మనం ఎందుకు ఇక్కడ ఉంచోడం? వెళ్ళి పని చూద్దాం రారా. ఈ రోజు ఇక్కడే రా పని. ఏ? ఇక్కడ ఏదో జరగబోతుంది. అయితే ఇక్కడ ఏం జరిగితే మనకేంట్రా? ఎవడో ఒకరిని పట్టుకుని నీకు తెలిసిందంతా చెప్పావు. పోలీస్ మిలిటరీ చాలా మంది ఉన్నారు. ఇంతకు మించి నీకేంటి పని? మన కళ్ళ ముందు ఎవడో ఒకడు మన వాళ్ళని చంపేశాడు. చూస్తూ ఊరుకోమంటావా?
చెప్పరా. రే సూర్య, నువ్వు పంపించిన లిస్ట్ చూశాను. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. మరి వీటిలో సగం ఎక్విప్మెంట్స్ ఓన్లీ మెడికల్ ఇండస్ట్రీలో యూజ్ చేసేవేరా. షార్ట్ రేంజ్ ఐటమ్స్, ముఖ్యంగా హ్యాక్ చేసేవాడు 100 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉండాలి. 100 మీటర్స్ రేడియస్ లోనా? ఏం చేస్తున్నా? ఒక నిమిషం ఉండు. Angel has arrived at the spot. అందరికీ నమస్కారం. ఇక్కడ జరిగిన దుర్ఘటన ఎంతో బాధాకరం. దీన్ని పూర్తిగా విచారించి తగిన పరిహారం చెల్లించాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మేం చేస్తాం. సూర్య మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం మీ అందరికీ తోడుగా ఉంటుంది. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. షార్ట్ రేంజ్ ఐటమ్స్. రాబోయే రోజుల్లో ఆలోగా డిసైడ్ అవ్వండి. ఆ టన్నల్ దాటితే నేను తలుచుకున్నా మీకు హెల్ప్ చేయలేను. చీఫ్, నా వైఫ్ Stop the vehicle. Bharat, stop the car. గుడ్ డెసిషన్ చీఫ్. ఎప్పట్లాగే టెర్రరిజం అని చెప్పి కేసు క్లోజ్ చేసేయండి. నాకు ఒకే ఒక విషయం తెలియాలి. నేను ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసిన నా హోటల్ రూమ్ వరకు వచ్చి కనిపెట్టారే, ఈ కేసు క్రాక్ చేసింది ఎవరు? సింగపూర్ పోలీసా? ఓ, మీలాంటి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్సా? మరెవరు? వాడు లిటిల్ ఇండియాలో ఓ పచారి కొట్టోడు. పచారి కొట్టోడా? సార్, ఇక్కడ 4 పేపర్స్ రావాలి. 2 పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది సార్. అవి లేకుండా బాడీ ఎలా ఇవ్వను? అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. చచ్చిన వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది సార్? వాళ్ళ చుట్టాలంతా ఊళ్ళో అల్లాడిపోతున్నారు. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో అవి నేను ఇప్పిస్తాను సార్. దయచేసి వాళ్ళ బాడీస్ ఇవ్వండి సార్. సూర్య, మేము అలౌ చేసిన ఎయిర్పోర్ట్ లో అలౌ చేయరు. మేము మాత్రం బాడీస్ ఇక్కడ పెట్టుకుని కాపురం చేస్తామే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? పోతారా? కోపడుకో. ఏం మాట్లాడుతున్నారా? ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నాడు. ఊరు వచ్చి బతుకుదాం అనుకుంటే ఇక్కడ బతకనివ్వరు సరే, అట్లీస్ట్ ప్రశాంతంగా చావనివ్వరా? నువ్వే ఇలా కోప్పడితే ఎలా రా? వాడి మీద అరిచి ఏంట్రా లాభం? నువ్వు ముందు ఈశ్వరమూర్తి సార్కి ఫోన్ చేయి. కొద్దిసేపటి క్రితం అందిన తాజా వార్త ప్రకారం రషీద్ ఖాన్ అనే అల్ ఖైదా తీవ్రవాది ఒకరిని భారతీయ విదేశాంగ మంత్రి అరుంధతి మోహన్ హత్య ప్రయత్నానికి సంబంధించి సింగపూర్ పోలీసులు ఖైదు చేశారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషిస్తాయో చూడు. విచారణలో ఆశ్చర్యపరిచే నువ్వు లేకపోతే దొరికేవాడా? మరికొన్ని ఆశిస్తున్నారు. ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది. నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి.
నీ బాబు రిస్క్ రామలింగాన్ని కలిసే ఇక్కడికి వచ్చాను. ఆయనే ఈ చాక్లెట్కి బిల్లేసి ఇచ్చాడు. 25 సంవత్సరాల్లో అంతా మారిపోయింది. కానీ నీ బాబు మాత్రం అలాగే ఉన్నాడు. ఈ 5 స్టార్ చాక్లెట్ కూడా అలాగే ఉంది. ఇంతవరకు నేను ప్లాన్ చేసిన 53 హై ప్రొఫైల్ అసైన్మెంట్స్లో ఒక్క క్లూ కూడా ఎవ్వడూ ట్రేస్ చేయలేకపోయాడు. కానీ ఒకడు నేనున్న హోటల్ రూమ్ వరకు కనిపెట్టి నన్ను పోలీస్ బండెక్కించాడు. ఆ మేధావి ఎవడై ఉంటాడా అని చూసి టప్పు నన్ను లేపేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అది నువ్వై ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వు నేను చివరిగా కలుసున్న రోజు జ్ఞాపకం ఉందా? ఇలాగే మన ఇద్దరం పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చున్నాం. సెల్లో 5 ఖైదీలు ఉన్నారు. ఒక రైటర్, 2 సబ్ ఇన్స్పెక్టర్స్. స్టేషన్ క్లాక్లో టైం 4:45. నువ్వు ఆ రోజు రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ స్వెటర్ వేసుకున్నావు. నీ లెఫ్ట్ షూ లేస్ ఊడిపోయింది. పచారీ కొట్టు చూసుకోవడం వల్ల బుర్ర బూజు పట్టుంటుంది అనుకున్నా. కానీ ఎన్ని విషయాలు గమనించిన నువ్వు ఆ రోజు చెస్ గేమ్లో మునిగిపోవడం వల్ల ఒక్క విషయాన్ని వదిలేశావు. ఏదో ఒకరోజు నిన్ను తప్పకుండా కలుస్తాను. నిన్ను కలిసిన రోజు ఆ విషయాన్ని చెప్దాం అనుకున్నా. నీకింక మూవే లేదురా. చెక్మేట్. రే నాన్న పిలుస్తున్నారు, వస్తానుండు. ఏంట్రా ఇదంతా? నాన్న అది నేనే మీకు చూపించాలనుకున్నాను నాన్న. మీరు ఆ ఫోటోగ్రఫిక్ మెమరీ నేర్పించారు కదా, అది భలే ఈజీ నాన్న. చారింగ్ క్రాస్ రోడ్ ఉందే, అక్కడ ఒక స్పాట్ ఉంది నాన్న. అక్కడ కొత్తగా ఏటీఎం అని ఒకటి ఓపెన్ చేశారు. ఆ ఏటీఎం లో డబ్బు తీసేటప్పుడు గ్లాస్ రిఫ్లెక్షన్ లో పిన్ నంబర్ కనిపిస్తుంది నాన్న. హాఫ్ అన్ అవర్ లో 30 పిన్ నంబర్లు. నేను 1 అవర్ లో 100 నంబర్స్ మెమరైజ్ చేయగలను కదా. ఆ తర్వాత వాళ్ళ వెనకాలే వెళ్లి పిక్ పాకెట్ కొట్టడం కోసం మీరు నేర్పించిన స్టెల్త్ ట్రైనింగ్ యూజ్ చేశాను నాన్న. ఇవన్నీ నేర్పించింది నువ్వు క్రిమినల్ అవ్వడానికా? పోలీస్ ఆఫీసర్ అవుతావు అనుకున్నా. నాకెలా కొడుకుగా పుట్టారా? నిన్ను పోలీస్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు నాన్న. ఎంత డబ్బు సంపాదించాను, నాకు 5 స్టార్ ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తానంటున్నా. నువ్వు సంపాదించడం ఏంట్రా? నాన్న వద్దు నాన్న, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు. సూర్య ఏం చేసినా మెచ్చుకుంటావు. నేనేమైనా చేస్తే పోలీస్ స్టేషన్. చేసిందంతా చేసి మళ్ళీ సమర్థించుకుంటావా? నిన్ను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు నాన్న. నాన్న నాకు ఆ డబ్బు కావాలి నాన్న. నాన్న వద్దు, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు. చెప్పాను కదా, చెప్పాను కదా, ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా. నీ కొడుకు తెలివైన వాడంటే నీకు నచ్చదు, కానీ పక్కింటి పిల్లాడంటే వెల్ డన్ సూర్య, వెరీ గుడ్ సూర్య. నాకంటే బెటర్ ర్యాంక్ లో ఉంటాడా సూర్య? బట్ ఈస్ న్యాచురల్ పటేల్. ఇన్నేళ్లుగా నా కొడుకు నేర్పించింది వాడు 2 నెలల్లో నేర్చుకున్నాడు. వాడు గనక పోలీస్ అకాడమీకి వస్తే నా కొడుకు కన్నా బెటర్ ర్యాంక్ లో ఉంటాడు. అంత టాలెంట్ ఉంది వాడు. 5 లక్షల రూపాయలు వాడు సంపాదించగలడా? వెళ్ళడుగు, వెళ్ళు. ఒక క్రైమ్ సీన్ జరిగిన చోటుకు వెళ్ళగానే పోలీస్ ఏమేం చెక్ చేస్తారు? రే సూర్య చూడరా, నాన్నని ఎవరు పొడి చేసి వెళ్ళిపోయారా? నాన్న ఇలా చూడండి, ఆయన ఒక ఎక్స్-సిబిఐ ఆఫీసర్. 4-5 ఇంట్లో దూరి పొడి చేశారు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. రాజీవ్, ఈ రోజు వరకు నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. లెటర్ రాశాను, ఫోన్ నంబర్ అడిగాను, కానీ ఎవ్వరికి నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలీదు. నిన్ను ఫ్రెండ్గా అనుకునేరా ఈ రోజు వరకు మిస్ అయ్యాను. కానీ నువ్వు అలా కాదు. చిన్నప్పటి నుంచి అదే ఈగో. ఆ ఈగో వల్ల కన్న తండ్రినే చంపేశావు. జీవితంలో నీకిప్పుడు బ్యాడ్ టైం రా. సంబంధమే లేని, ఏ తప్పు చేయని ఇక్కడి తెలుగు వాళ్ళని చంపేశావు. నేను వదిలిపెట్టను. ఇక నీ జీవితం అంతా సింగపూర్ జైల్లోనే.
అది జరుగుతుందో లేదో చూడరా. ఏంటి జైలా? బ్రదర్, పోలీసులే నీ డీటెయిల్స్ ఇచ్చి లిఫ్ట్ ఇచ్చి పంపించారు. చిన్నప్పుడు చాక్లెట్ గెలుచుకున్న నువ్వు ఇప్పుడు పచారీ కొట్లో పప్పు ఉప్పులు అమ్ముకుంటున్నావు. కానీ నేనెంత ఎదిగానని నీకు తెలియదు కదా. ఈరోజు ఈ లోకంలో ఎవరు బతికుండాలి, ఎవరు చావాలి అని నేనే నిర్ణయిస్తున్నాను రా. పచారీ కొట్లో నేను పనిచేసిన నా దగ్గర ఓడిపోయావు కదరా. నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావా? ఇది చిన్నప్పటి ఆట కాదు సూర్య, ఇదే అసలైన ప్రపంచం. ఈ ప్రపంచంలో నీకంటే ఎన్నో రెట్లు నేను తెలివైన వాణ్ణి. ప్రూవ్ చేసి చూపించమంటావరా నీకు? ఏదో తెలుగు ప్రజలను ఓవర్గా ఫీల్ అవుతున్నావు. ఇంతకుముందు వాళ్ళు చచ్చింది నా అసైన్మెంట్లో తెలియక జరిగిన ఓ సంఘటన. కానీ ఇప్పుడు నేను ప్లాన్ చేసి లేపారని ఫిక్స్ అయ్యా. నీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రూవ్ చేస్తా. నువ్వు చెప్పిన ఇదే సింగపూర్లో, ఇక్కడున్న ఇదే తెలుగు కమ్యూనిటీలో నీకు కావాల్సిన ఒకరిని లేపేస్తా. లేపిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తా. ఆపగలవా నువ్వు? ఆపగలవారా నువ్వు? ఐఎమ్ టైమింగ్ ఇట్. గో. I told you, I didn't trust him. You Indian are useless. What are we gonna do now? Yes, Stop. say something. This mission is a failure. We understand. But most importantly, our involvement should not exist. I want to call for a vote. Who wants to eliminate him? 你们好。嗨。请享用食物。如果需要其他辣的或者是其他食料，请告诉我。对不起。对不起，我稍后回来。రే, షాప్ చూసుకోమని ఎక్కడికి వెళ్ళారా? నువ్వు వెళ్ళి గంట అయింది. అవును, ఎవరైతే పాతికెళ్ళి ఫ్రెండ్? ఏం జరుగుతుందా? అదొక ఆటరా. ఏం ఆటరా? సరే, ఆ నోట్ ప్యాడ్ తీసుకుని ఒక లిస్ట్ రాయి. నాకు కావాల్సిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు ఎవరని చెప్పు. బాబు. నా పేరే ఫస్టా? నువ్వు కాకపోతే ఇంకెవర్రా? థ్యాంక్స్ రా. అవును, దేనికి లిస్టు? అదేం లేదురా, మా మధ్య ఒక ఆట అన్నాను కదా, ఆ లిస్ట్ లో ఒకరిని చంపుతానని వాడు ఛాలెంజ్ చేశాడు. ఏంటి? చంపేస్తాడా? రే, మీ ఇద్దరికి గొడవ అంటే ఒకటే నువ్వు వాడిని చంపాలి, లేదా వాడిని నేను చెప్పాలి. అది వదిలేసి మిగతా వాళ్ళతో ఎందుకు లూడో ఆడుతున్నారు? మీ గొడవలు తీరేంత వరకు నేను నెల్లూరు వెళ్ళి మా పిన్ని ఇంట్లో ఉంటాను. రే, నువ్వు నాకు దూరంగా ఉండడమే రిస్క్, నాతో ఉంటేనే సేఫ్టీ. ఆ తర్వాత నీ ఇష్టం, పోరా. అయ్యో, నా అంతటి నేను వెళ్తానంటే టికెట్ డబ్బులు కూడా ఇవ్వడు. సరే, నేను నీతోనే ఉన్నాను, ఏం పర్లేదు. మిగతా వాళ్ళని ఎలా కాపాడతావు? వాడు నాకు చెప్పిన టైం 6, కానీ నేను 5 గంటలకే నాకు కావాల్సిన వాళ్ళందరినీ ఒకే చోటికి రప్పిస్తాను. ఏరా, ఇదంతా జరిగే పనేనా? నువ్వు ముందు లిస్ట్ కంప్లీట్ చేయరా. నంబర్ 2 నాన్న, నంబర్ 3 అశ్విత, నంబర్ 4 రమేష్ అన్న. మొత్తం 230 మంది. వీళ్ళలో 190 మంది మన కమ్యూనిటీలోనే ఉన్నారు. మిగతా 40 మంది సిటీ లిమిట్స్ దాటి ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వెలా కాపాడబోతున్నావురా? చెప్తాను. హే సూర్య. హాయ్ అశ్విత. మీట్ అవుతామా? ఎప్పుడు? 4 o'clock. నేనే పికప్ చేసుకుంటాను. బాయ్. బాగుందిరా. లవ్ చేయడానికి వెళ్ళడమే నీ ప్లానా? రే, అర్థం చేసుకోరా. ఎంగేజ్మెంట్ అంటే డైరెక్ట్ గా వెళ్ళి పిలవాలరా. ఎవరికి ఎంగేజ్మెంట్? నాకు అశ్వితకి. ఏమంటున్నావురా? ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఈ రోజుల్లో ఇదే ట్రెండ్. నువ్వు ఏం చేస్తావంటే ఈ 230 మందికి ఫోన్ చేసి రమ్మను. లిస్ట్ లో టిక్ చేసుకుంటూ రా. ఏంట్రా లిస్టు? రండి అంకుల్. లిస్ట్ లో మీరే రెండోది. లిస్ట్ లో రెండోదా? ఏదైనా లక్కీ డ్రానా? లక్కీ డ్రానే. మీరు గెలిస్తే నేను లక్కీ, నేను గెలిస్తే మీరు లక్కీ. పొరా పెంకే, రాత్రి తాగింది దిగలేదా? ఈయన గెలుస్తాడంటే మేము చూస్తూ ఉండాలంట. లిస్ట్ లో మొదట ఎవరున్నారు? నేనే.
నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? సీనియారిటీకి మర్యాద ఇవ్వండిరా. లిస్ట్ లో నా పేరు నెంబర్ 1 గా రాయమంటుంటే 1కి మార్చేనా? రేయ్ బాబు నువ్వెందుకు ఆలోచిస్తావు? ఒప్పుకో. ఏమని ఒప్పుకోవాలి? మీ నాన్నే నెంబర్ 1 నువ్వు ఒప్పుకో. వీడి గెలవటం నేను నాన్న, చూస్తూ నువ్వు అర్థం ఊరుకోలేను. చేసుకోకుండా బాబు, నీకు మాట్లాడుతున్నావు. దీనికి సంబంధం లేదు. రేయ్, నాన్న, నేనే నువ్వు నెంబర్ అనుకునేలా వన్. నెంబర్ 1 లో నేను నా పేరే చెప్తే రాయగా. వింటావా? నెంబర్ 1 నాన్న, నేనే ఉండాలి. ఇవాళ నాకు నా పేరే అశ్వితకి రాయాలి. ఎంగేజ్మెంట్. మీ నాన్నే నెంబర్ నీకు అశ్వితాకి ఎంగేజ్మెంటా? ఏరా మధ్యాహ్నం భోజనం చేసి కనసంగడికి వచ్చేలోపు ఇంత మార్పా? మరీ అంత అర్జెంట్ ఏంటి? నీకు ఇష్టం లేదంటే నేను క్యాన్సిల్ చేసేస్తాను నాన్న. రే ఇచ్చిన హాల్ అడ్వాన్స్ ఇష్టం లేదని చెప్పలేదే. వద్దు నాన్న. నీకు ఇష్టం లేదంటే వద్దు నాన్న. కొంచెం అంటే చేసేస్తావా? ఒక్కటిచ్చారంటే కాదయ్యా, నాకు ముందుగా చెప్పుంటే కొన్ని ఏర్పాట్లు చేసుండేవాడిని. ఇలా హఠాత్తుగా చెప్తే ఎలా? నీకు నిశ్చితార్థం అంటే మీ నాన్నకన్నా సంతోషించేవాడెవడు? మన సూర్యకి ఎంగేజ్మెంటా? పెద్ద కేక్ కొని టైంకి వచ్చేస్తాను. ఆ హోటల్లో 17th ఫ్లోరేగా. స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్ళింది. రామలింగం కూడా నాతో ఏం చెప్పలేదే. సర్ప్రైజా? పింకీ స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్ళిందన్నారు కదా? అవును చెప్పాను, కానీ సడన్ గా బయలుదేరే ముందు వాళ్ళ స్కూల్ టీచర్ కి యాక్సిడెంట్ అయిందట. మెసేజ్ చూసి స్కూల్ కి కాల్ చేస్తే ఇప్పుడే పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిపోయారని చెప్పారు. పింకీని వాళ్ళ అంకుల్ వచ్చి తీసుకెళ్లారట. అప్పుడు అంకుల్ ఫోన్ చేసి మాట్లాడండి. మాకు సింగపూర్ లో చుట్టాలు ఎవరు లేరు. పింకీకి అంకుల్ అంటూ ఎవరు లేరు బాబు. ఏం కాదు, ఇంకే భద్రంగా ఉంటుంది. వాళ్ళ దగ్గరే ఉండు. ఎంగేజ్మెంటే అయిపోయిందా? చూసారా, దానికి పనిష్మెంట్ గా నా ఎక్స్కర్షనే క్యాన్సిల్ అయిపోయింది. ఇదిగో మీ ఫ్రెండే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మాట్లాడతారా? పిస్టాషియో ఫ్లేవర్ నీకు ఇష్టమే కదా? ఇదిగోండి. కంగ్రాచులేషన్ సూర్య. నిశ్చితార్థం అయిపోయిందంట. మన మధ్య ఉన్న పోటీలో గెలవడానికి ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాలా నువ్వు? సరే వదిలే, అది నీ పర్సనల్ మ్యాటర్. కానీ అందరినీ దగ్గరుంచుకున్న నువ్వు ఈ పాపను వదిలేసావే. ఒకసారి బయటకు వచ్చి చూడరా. రే పింకీ, పైన చూసావా? నెక్స్ట్ 30 సెకండ్లలో సరిగ్గా 6 అయ్యేసరికి ఆ 4 టన్నుల వెయిట్ కింద పడుతుంది. పింకీ మాత్రమే కాదు, తన చుట్టూ 5 మీటర్లకు పురుగు కూడా మిగలదు. రే బావా, క్రేన్ మూవ్ అవుతుందిరా. ఘోరమైన విపత్తు కదా. ఇది చిన్నప్పటి ఆట కాదని అప్పుడే చెప్పాను. రే బావా, గుడ్ బై సూర్య, నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను. రే ఏదో ఒకటి చేయరా, క్రేన్ మూవ్ అవుతుందిరా. నువ్వేం చేసావో చెప్పావు, కానీ నేనేం చేశానో నీకు తెలియదు కదా. నాకు కావాల్సిన వాళ్ళు 200 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిని ఈజీగా ఎత్తుకెళ్తావని నాకు తెలుసు. అందుకే నీకు కావాల్సిన ఒకరిని నేను ఎత్తుకొచ్చాను. నేను ఒంటరి వాణ్ణి. అబ్సల్యూట్లీ నో సెంటిమెంట్స్, నో ఎమోషన్స్. ఇది చెప్పేగా లోకాన్ని నమ్మించావు. ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వేరే వేరే టికెట్లు, వేరే వేరే సీట్లు. తర్వాత అనుకోకుండా కలిసినట్టు హోటల్లో మాట్లాడుకుంటారు. మీ గురించి ఏమీ తెలియకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా. అనిషా రాజీవ్ నీ పిల్లం, తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ. వాళ్ళిద్దరూ ప్రాణాలతో కావాలంటే పింకీ మీద కనీసం దుమ్ము కూడా పడకూడదు. Stop the crane! Stop the crane! Stop the crane! Stop it! Stop it! Stop it! Stop it! అంకుల్ అంకుల్. ఏంటి రాజీవ్, ఎమోషన్సే లేవన్నావు, కానీ అనిషా పేరు వినగానే కన్నీళ్ళు వస్తున్నాయి. నువ్వు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో వాగుతున్నావు. అనిషా ఎక్కడా? నువ్వు నన్ను వెతుకుంటూ వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్తే నేను షాప్లో పొట్లాలు కడుతూ కూర్చుంటాను అనుకున్నావా? పోలీసు వస్తున్నారని తెలిసి కావాలని దొరికిపోయావు కదా. నా గురించి ఆలోచించావా? నేను ఇదంతా నీకోసం చేశానని నీకు తెలుసు కదా. నీ సేఫ్టీ కోసం. నాకు ఒక శత్రువు ఉన్నాడని తెలిస్తే వాడెవడో నేను తప్పకుండా తెలుసుకోవాలి. కూర్చో. నేను అనుకున్నట్టు వాడేమీ తెలివైన పోలీసోడు కాదు. ఓ పాత పగ. నువ్వు ఇవాళ నైటే బయలుదేరిపో అనిషా. ఇందులో నీ ఫ్లైట్ టికెట్స్, కొత్త పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి. నో రాజీవ్,
నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. అది కాదనిషా, నాకు ఈ టైంలో నీ సేఫ్టీయే చాలా ముఖ్యం. నేను కారణం లేకుండా ఏ పని చేయనని నీకు బాగా తెలుసు. ఎప్పటిలాగే డైరెక్ట్గా కలుసుకునే వరకు మన ఇద్దరి మధ్య ఏ కమ్యూనికేషన్ అవుతాం. హూస్ దిస్? కాంప్లిమెంటరీ చాక్లెట్స్ మ్యామ్. పాత లెక్క అని రాజీవ్ చెప్పాడు. నేను అప్పుడే అనుకున్నాను. ఇప్పుడు ఏం కావాలి నీకు? నీకు రాజీవ్కి ఏంటి సంబంధం? ప్రాణాలతో ఉన్న ఎవరికీ అది తెలియడం వాడు అస్సలు ఇష్టపడడు. చచ్చే ముందు నేను వార్న్ చేసింది గుర్తు తెచ్చుకో. ఇందులో ఫుల్ ఇయర్ కి కావాల్సిన స్కూల్ ఫీజు ఉంది. వద్దు రాజు, ఈ విషయం మీ నాన్నకి తెలిసిందంటే. అనీషా, నీకోసం ఏదైనా చేస్తానని తెలుసు కదా. డబ్బు మనకి పెద్ద మ్యాటరే కాదు. కాదురా, ఫీజు కట్టడానికి డబ్బులు ఎక్కడవని మా మావయ్య అడుగుతాడు. ఏదో ఒకటి చెప్పు. ఫ్రెండ్స్ ఇచ్చారు లేదా కాంపిటీషన్ లో గెలిచానని చెప్పు. సరేరా, థ్యాంక్స్. రే రాజు, అక్కడేం చేస్తున్నావురా? వర్షం వచ్చేలా ఉంది, పదా. సరే, నువ్వు వెళ్ళి మన రేపు మీట్ అవుదాం. పాపం రా, అమ్మా నాన్న ఎవరు లేరు. ఏదో హెల్ప్ చేయాలనిపించింది. ఈ గేమ్ కి 50,000. మావయ్య రాబుజ్జి, త్వరగా వచ్చేసా. వెళ్ళు 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 వెళ్ళు. కాఫీ పెట్టించాను, వెళ్ళి తాగు. ఏంటి ముక్కలు చూసారా? అది జాక్పాట్ కొట్టాడు పీటర్. కొంచెం తగ్గమ్మా. దీనికేమంటావు? కొట్టానా? ఇదిగో పీటరు, దీంతో 2.5 లక్షలు బాకీ. ఇంకో 2 రోజుల్లో ఈ డబ్బు నన్ను వెతుక్కుంటూ రాలేదనుకో చీరేస్తాను. రారా పదం. పీటర్, ఏంటయ్యా ఇలా చేస్తున్నావు? చేతిలో 10 పైసలు లేవు, వాళ్ళ నాటకం పిలుస్తున్నావు. డబ్బులు ఇవ్వకపోతే నటి రోడ్డు మీద పొడి చేసి వెళ్ళిపోతారు. కొన్నూరు మనకి ఏం జరిగిందో మర్చిపోయావా? అది కాదురా వినోద్, పోయినేడాదంతా నేనే కదా గెలిచాను. ఈ 3 నెలలుగానే చెయ్యి ఆడటం లేదురా వినోద్. ఒకే ఒక్క ఆటకు పిలువురా, వదిలినంత పట్టేస్తా వినోద్. ఏం పెట్టి ఆడతావు నువ్వు? నీ పరిస్థితి వాళ్ళకి బాగా తెలుసయ్యా. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అస్సలు రారు. వినోద్, ఒకే ఒక్క ఆటకు పిలువురా. రేపు 4వ తారీఖు 4 నాకు లక్కీ నంబర్. పోయిందంతా పట్టేస్తా వినోద్. చిన్న చిన్న ఆటలాడితే నువ్వు బయట పడలేవయ్యా. పెద్ద ఆట ఆడావనుకో పోయిందంతా నువ్వు పట్టేయొచ్చు. ఇలా చూడు, వాళ్ళిద్దరికి మన పాప మీద ఓ కన్ను. వాళ్ళని రేపే క్లబ్ లో ఆట సెట్ చేసి పెడతాను. నువ్వు గెలుస్తావని నమ్మకం ఉంది కదా నీకు. ఇంకేంటి, ఊరికే పాప పేరు చెప్పి వాళ్ళని ఆటకు పిలవడానికి ఓ ఐడియా ఇచ్చాను. చంటిది రాదే. సరే కానీ నీ ఇష్టం, నేను వెళ్తున్నా. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిస్తాం మావయ్య? కాదు బుజ్జి, వాడి ఇష్టానికి ఏదేదో వాగాడు. మీరు అది విని ఏం మాట్లాడరేంటి? మీకు ఆ పేకాట మీద ఎందుకు అంత పిచ్చి అర్థం కావట్లేదు. బుజ్జి ఇలా రమ్మంటుంటే రా రా, ఇలా కూర్చో. ఈ మాత్రం దానికి ఎవరైనా ఏడుస్తారా? ఇదంతా ఎవరి కోసం? నా బంగారం నీ కోసం. బుజ్జి, 10 ఏళ్ల నుంచి నిన్ను మావయ్య బాగానే చూసుకుంటున్నాను కదా. నీకు స్కూల్ ఫీజు కట్టి కొత్త యూనిఫామ్ కొనిచ్చి నువ్వు అడిగేవే హెయిర్ డ్రైయర్, పోతే కొత్త బ్యాగ్, షూ, పర్ఫ్యూమ్ కూడా కొనిచ్చాను కదా. కానీ ఓ 2-3 నెలల నుంచి కలిసి రావట్లేదురా బంగారం. మీరు ఒక నెల నాకు కావాల్సినవన్నీ కొని నన్ను బాగా చూసుకుంటున్నారు. కానీ మరో నెల స్కూల్ ఫీజు కట్టడానికి కూడా కష్టంగా ఉందంటున్నారు. వద్దు మావయ్య, ఈ పేకట్టను తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఏంటమ్మా బంగారం, నువ్వు మిగతా వాళ్ళలా మాట్లాడుతున్నావు? అదొక గేమ్, ఇట్స్ మ్యాథమెటిక్స్. ఆ లెక్క తెలిసిన వాడే చివర్లో గెలుస్తాడు. లెక్క తెలియని వాడే జూదం అది ఇది అంటూ ఏదేదో వాగుతా. ఇప్పుడు కూడా చూడు, ఈ గేమ్ ఆడే కదా. ఈ గేమ్ లో ఈ జాక్ లేవర్ గనక వాడికి పడలేదనుకో, మొత్తం అంతా నాకే వచ్చుంటుంది. నిన్ను మహారాణిలా చూసుకుని ఉండేవాడిని. రేపు నేనే గెలుస్తాను బంగారం, గెలుస్తాను. ఈ పీటరే గెలుస్తాడు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆడుతున్నారు. నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. నాకు ఇంటికి వెళ్ళడానికి భయం వేస్తోంది రాజు. రా మావయ్య, ఇల్లు ఫుల్గా క్లీన్ చేసి శుభ్రం చేసా. ఏమైంది మావయ్య? మావయ్యకి
టైం బ్యాడ్ గా ఉందిరా బంగారం. 52 ముక్కల్లో ఏ ముక్క రాకూడదు, మళ్ళీ 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 అదే వచ్చింది. ఈ ఒక్కసారికి మావయ్యని కాపాడు. నిన్ను చూడడానికి. అయ్యయ్యో ఏంటి పీటరు ఇలా ఫీల్ అవుతున్నావు? తనేమైనా చిన్నపిల్ల? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లే తలపేసే. భయపడకమ్మా. అరే ఏడవకు. రేయ్ ఎవరో వెళ్ళి చూడు. ఎవరా నువ్వు? అనిషా ఎక్కడ? తన్ని తీసుకుపోవడానికి వచ్చాను. ఏంది తీసుకుపోవడానికి వచ్చావా? ముందు నువ్వెవరో చెప్పరా. రేయ్ ఎవరా వీడు? చెయ్యేరా. ఏంటి దమ్ముంటే నా ముందు చెయ్యేరా. పెద్ద మొనగాడు బుల్లి రౌడీ. చెయ్యేరా. వేరా చెయ్యి. నువ్వు చెయ్యేరా. వేరా చెయ్యి. భయమిస్తుంది కదా. డబ్బిచ్చి తీసుకెళ్ళడానికే వచ్చాను, కానీ నీ మావయ్య ఇంతకు తెగించాడు. నువ్వే చెప్పు, లేపేయమంటావా? చెప్పనీషా, లేపైనా. నేను నీకోసం ఎంత చేశానమ్మా. నేనే కదమ్మా నీకంతా. చెప్పు బంగారం. అనీషా కన్విన్స్ అవ్వకు. పోరంబోకు నిన్ను పెట్టి ఆట ఆడాడు. ఆలోచించకు. లేపైనా, లేపైనా. చెప్పారు కదా, తనేలా నన్ను చెప్పమంటుంది. తనకి అమ్మ నాన్న అంతా నేనే ఎత్తుకుని పెంచాను. ఏదో మనకి ఈ నెల చెయ్యి ఆడలేదు, అందుకే నా బంగారాన్ని పెట్టి ఆడాను. నెక్స్ట్ టైం నేను గెలిస్తే నేనేగా చూసుకోవాలి నా బంగారాన్ని. నువ్వు చూసుకుంటావా? చెప్పు బంగారం, చెప్పు బంగారం వాడికి. బంగారం బంగారం వద్దు బంగారం. మామైన బంగారం. దీన్ని నొక్కితే చాలా. చాలు, కానీ కొంచెం టైట్ గా పట్టుకో. ఏం చేస్తున్నారా? ఆ తర్వాత బాంబే వెళ్ళాం, అక్కడి నుంచి కలకటా, ఆ తర్వాత దుబాయ్. ఎంతో సంపాదించాం. నువ్వు న్యూస్లో విన్న దోపిడీలు, మర్మ హత్యలు, వీటన్నిటి వెనక మేము కూడా ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ కొంతకాలం దూరంగా ఉంచి సంతోషంగా ఉన్నాం. కూర్చో. ఒక పెద్ద అసైన్మెంట్ వచ్చింది, చాలా పెద్దది. అనీషా, మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఏ రోజైతే నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసిందో ఆ రోజు అన్నిటినీ ఆపేశాను. లుక్ రాజీవ్, ఇంతవరకు నాకొక మంచి లైఫ్ ఇవ్వాలని ఆశపడి నువ్వెంతో చేశావు. లెట్ దిస్ బి ద లాస్ట్ టైం. ఎందుకని ఆ మాయా కోసం ఇది చేయకూడదు? ఆకాష్ కోసం చేస్తాను. ఈ సింగపూర్ మిషనే రాజీవ్ చేసిన లాస్ట్ అసైన్మెంట్, కానీ ఇదే వాడి ఫస్ట్ ఫెయిలియర్ కూడా. దీనంతటికి కారణం నువ్వే అని తెలిసాక ఆల్రెడీ నిన్ను చంపేంత కోపంతో ఉన్నాడు. ఇందులో నువ్వు నా మీద కత్తి పెట్టి మరీ బెదిరించావు. అనుష, నేను నిన్నేమీ చేయను, కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది. రాజీవ్ నీ కోసం ఏమైనా చేస్తాడు. అనీషా ఎక్కడ్రా? ఎక్కడ్రా అనీషా? రే సూర్య, అనీషాను వదిలే. దీనికి నువ్వు చాలా బాధపడతావు. బయటికి రా. నా రానికే గురి పెడుతున్నావా? ఇప్పుడేం చేయబోతున్నావు? సూర్య, నువ్వెంత ట్రై చేసినా నా రాణిని టచ్ చేయలేవు. ముందు పింకీని పంపించరా. ఇప్పుడు అనీషాను పంపించరా. నేను తన్నేం చేయను, కానీ నిన్ను తేలిగా వదలను. మీరిద్దరూ త్వరలో పుట్టబోయే బిడ్డ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారే. చచ్చిపోయిన మా 11 మందికి ఓ అమ్మ ఉంది, ఓ నాన్నున్నాడు, పిల్లలున్నారు. ఇంతవరకు తనే నీ పెళ్ళామని నాకు తప్ప ఇంకెవరికి తెలీదు.
కానీ తన ల్యాప్టాప్లో నువ్వు చేసిన అన్ని మిషన్ డీటెయిల్స్ దొరికాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తను నీతో వచ్చిన దండానికి ఆధారం తన పేరున 6 ఫేక్ పాస్పోర్ట్స్ అన్నీ మాకు దొరికాయి. ఈ ఎవిడెన్స్ని ఇంటర్పోల్కి ఇస్తే నెక్స్ట్ మినిట్ వాలిపోతారు. నీకు కోపం ఎక్కువ వస్తుంది రాజీవ్. ఆ కోపమే నేను మూర్ఖుడుగా మారుస్తుంది. యూర్ అన్ ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సన్. నేను నీతో జీవితాంతం ఇలా గొడవ పడుతూ ఉండలేను. నీ పిల్లాన్ని కాపాడుకోవడానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. నువ్వు అది చేస్తే తను సేఫ్గా ఊరికి వెళ్ళిపోవచ్చు. నేను వింటున్నాను, చెప్పరా. నువ్వేం చేస్తావంటే తెలుగు వాళ్ళు 11 మంది చనిపోవడానికి నువ్వే కారణమని పోలీసులకి సరెండర్ అయిపో. నువ్వు బుక్ చేసిన అదే టికెట్లో అనిషాని సేఫ్గా ఊరికి పంపిస్తాను. కాదని నువ్వు నీ తెలివిని ఉపయోగించావనుకో మొత్తం డీటెయిల్స్ని ఇంటర్పోల్కి చేస్తాను. అనీషాని సేఫ్గా ఇక్కడి నుంచి పంపించడం నీ బాధ్యత. ఐ ప్రామిస్. వెళ్ళడానికి ముందు నా పెళ్ళంతో 1 నిమిషం నేను మాట్లాడొచ్చా? నాకిది నచ్చలేదు రాజీవ్. నా గురించి ఆలోచించకు. నేను చచ్చినా పర్వాలేదు, వాణ్ణి వదలకు. మనం ఇప్పుడు తొందరపడకూడదు అనీషా. నేను ఇందులో నుంచి బయటికి రావడానికి 1000 దారులున్నాయి. కానీ నువ్వు మన బిడ్డ ఇక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళడమే ముఖ్యం. నువ్వు వాడితో ధైర్యంగా వెళ్ళు. అమ్మాయి కోసం నువ్వు ఇది చెయ్యాలి. ఆకాష్ కోసం చేస్తాను. shit. 先生，告诉警察他自首了。什么？他不是自己一个人，他身旁还有一位女孩，我自己看到。那姑娘是谁？我想 girlfriend。This mission is a disaster。杀了他，在警察抓他之前，他会自己出来。OK， 是。What the hell? Freeze! Do not move. Stay there. Hands on your back. Stay still. Do not move. Suspect look like a high-value terrorist. Shifting to Changi prison. Next. Shrimps. Next. 一名女孩被发现在机场被谋杀，警方正在与机场官员一起调查此事。当被清洁工发现时，女孩被割断了喉咙，已经死了。经过进一步调查，我们会知道更多信息。 What does it say? What does it say? What does it say?
Tell me, what does it say? What does it say? She dead. 调查，我们会知道更多信息。由于这一事件，一些航班被取消，机场的乘客感到恐慌。 నీకు కావాల్సిన ఒకరిని నేను ఎత్తుకొచ్చాను కానీ అనిషా పేరు వినగానే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంతవరకు తనే నీ పిల్లమని నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఇక్కడి తెలుగు వాళ్ళని చంపేశావు, నేను వదిలిపెట్టను. తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ. నువ్వు నన్ను వెతుకుంటూ వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్తే నేను షాప్లో పొట్లాలు కడుతూ కూర్చుంటాను అనుకున్నావా? ఇక నీ జీవితం అంతా సింగపూర్ జైల్లోనే. Oh my God, this job. Medic, medic! Someone call the medic. It's emergency. Hurry up! Put him on a stretcher. Charging. Clear. Charging. Clear. Charging. Clear. Charging. Clear. Charging. Clear. What the hell? Oh my God. నీ కంపెనీ అకౌంట్కి $1 million బిట్ కాయిన్ ఇప్పుడు పంపిస్తాను. చిన్న పని ఉంది. ఏ అశ్విత, బూమరాంగ్ తీసి ఇన్స్టాలో పెడదామా? ఓకే, ఇది పోస్ట్ చేయి. రే బూమరాంగ్ ట్రెండ్ పోయి 2 ఏళ్ళైందిరా. చంపేశారు. రే వాడి పిల్లాన్ని ఎవరో చంపేశారు. ఎవరు పెళ్ళండి? అశ్విత వెంటనే గణేశానికి ఫోన్ చేయి. చూడు. ఏమండి, మీ ఫోన్ రింగ్ అవుతోంది, వచ్చి చూడొచ్చు కదా. వాల్యూమ్ బటన్ ఒకటి. చెప్పు సూర్య. అన్నా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి నాన్నని ప్యాక్ చేసుకోమని పెంక్షు ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చేయి. ఏమైంది సూర్య? ఇలాగే అన్న. ఆయన భయపడతారు కానీ ఏం చెప్పొద్దు. నేను రమ్మన్నాను చెప్పు. ఆయన ప్రాణాలకే ప్రమాదం, త్వరగా తీసుకురా. సరే వెంటనే తీసుకొస్తా బాబు. ఎక్కడికి వెళ్తున్నారా? వాడి కోపాన్ని ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేయలేరు. మీరు నాన్న ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఎక్కడ ట్రై చేస్తున్నాడు? నువ్వు పోనీరా. టార్గెట్ మిస్ అయింది. వాడు తప్పించుకుంటాడని నాకు తెలుసు. నెక్స్ట్ లొకేషన్లో టార్గెట్ చేయి. Stop here. Hello. Who are you? I am talking to you.
ఉన్నట్టుండి పనులన్నీ వదిలేసినామంటే ఎలా చెప్పు? నాకు ఏం తెలియదు రాము. నిశ్చితార్థం అని సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళు మాత్రం తప్పించుకుంటారా? ఇక్కడున్న మీరందరూ భయంతో ఆవేశంతో మాట్లాడుతున్నారు. కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు వాడు చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అని మనం అందరం అనుకున్నా కూడా రామలింగం ఎక్కడున్నాడో మనెవరికీ తెలియదు కదా. నాకు తెలుసు. ఇప్పుడే మా ఆయన అర్జెంటుగా బయలుదేరి వెళ్లారు. సూర్య ఫోన్ చేసి రామలింగం మావయ్యని వెంటనే తీసుకురమ్మన్నాడట. అయితే ఫోన్ చేయమ్మా. నీ పిల్లని ఎత్తుకెళ్లారుగా, నువ్వు ముందు ఫోన్ చేయమ్మా. టైం వేస్ట్ చేయకుండా ఫోన్ చేయమ్మా. ముందు రామలింగం ఇక్కడికి రాని సమస్యను మాట్లాడి తీర్చుకుందాం. రామలింగాన్ని చూస్తే పిల్లల్ని వదిలేస్తానని వాడే చెప్పాడు కదమ్మా. ఏం చెప్పింది బానే ఉంది. సమస్యతో వాళ్ళకి సంబంధం ఉందని తెలిసినప్పుడు వాళ్ళ చేత మాట్లాడిస్తే పోలా. ఇక్కడున్న వాళ్ళెవరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లే ధైర్యం లేదు కదా. మీ ఆయనతో జరిగిందంతా చెప్పమ్మా. ఏంటి గీత? ఏమండి, కంగారు పడకుండా నేను చెప్పేది మాత్రం వినండి. మీరేం మాట్లాడకండి. ఏమైంది? మన పిల్లని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. తన్ని మాత్రమే కాదు, ఇక్కడ చాలా మంది పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఎత్తుకెళ్లిన వాడు వీడియోలో రామలింగం మావయ్యని తీసుకొస్తే అందరినీ వదిలేస్తానంటున్నాడు, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మన పిల్ల భయపడిపోయి ఉంటుంది. రామలింగం మావయ్యని త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేయండి. మన పిల్లకి ఏమైనా అయ్యిందంటే నేను ప్రాణాలతో ఉండనండి. గణేష్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏమైంది చెప్పు. నేను చూస్తుంటే నా భయంగా ఉంది. పిల్లకి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చాయట. ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ దొరకలేదట. అంబులెన్స్ దొరకలేదా? అయితే మనం వెళ్ళటం ముఖ్యం కాదు, మన బండి తిప్పేరా. సూర్య, నా పిల్లోడితో నేను చెప్పుకుంటాలే. మనకి చంటి పిల్ల ముఖ్యం. ఫిట్స్ అనేది చాలా ప్రమాదకరం. బండి తిప్పరా గణేశ. అనిషాకి రాజాకి మధ్య ఉన్న కనెక్షన్ తెలిసింది మనకు మాత్రమే. మరి అనిషాని చెప్పింది ఎవర్రా? రాజీవ్ లాస్ట్ అసైన్మెంట్ బీజింగ్ నుంచి వచ్చింది. బీజింగ్? ఆ అకౌంట్ నుంచి వాడు అకౌంట్కి $5 million పంపించారు. అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా? వాళ్ళు దొరికిపోరా? ఛాన్సే లేదు. అవన్నీ బిట్ కాయిన్సే. రాజీవ్ అటెంప్ట్ ఫెయిల్ అవగానే వాడిని చంపాలని చూశారు. ఎలా చెప్తున్నావురా? అదే అకౌంట్ నుంచి ఇంకో సింగపూర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే వాడి ప్రొఫైల్. నువ్వు నేను అనిషాని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను వీడిని అక్కడ చూశాను. Guys, air clearance is only for 5 minutes. We have to on board now, otherwise we'll miss the flight. ఎవరు గణేష్? నా పెళ్ళామే. ఏం మాట్లాడొచ్చుగా. బోర్ని ఏడుస్తుంది. ఎలాగో ఇంటికే వెళ్తున్నావు. ఏమైంది సూర్య? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడురా. స్విచ్ ఆఫ్? నాకేదో తప్పుగా అనిపిస్తోంది. మీరిద్దరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. నువ్వు ఇంకొకసారి ట్రై చేయి. సిగ్నల్ లేకపోవచ్చు, బ్యాటరీ డౌన్ అయిపోయి ఉండొచ్చు. కాదు, ఏదో తప్పు జరిగింది. క్లియరెన్స్ అయిపోయేలోగా మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ. రే సూర్య, యూ కెన్ బోత్ దెమ్ ఇమీడియట్లీ. రే తీసుకెళ్ళండి. మీరిద్దరూ వెంటనే బయలుదేరండి. అందరూ బయట నిలబడున్నారంటే క్షమించరా రాము. రండి రామలింగం, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. నా కోసమా? ఎందుకయ్యా? మీకేమీ తెలీదా? మరెందుకు పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోయారు? పెట్టి బేడ? అయినా సూర్య ఏం చేస్తున్నాడో మీకు తెలీదా? మీ అబ్బాయి చేసే తప్పులకి ఇక్కడ మా పిల్లలు బలవాలా? మావయ్య, మా పిల్లలందరినీ ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. కారణం మీ అబ్బాయి అంటున్నాడు.
నాకు చాలా భయంగా ఉంది మావయ్య. మా అబ్బాయి కారణమా? ఏంటయ్యా మీరు అనేది? ఏంటి అంకుల్ చూసి 25 ఏళ్ళైంది. రాజీవ్ గుర్తుపట్టారా? బాబు ఇప్పుడు ఆయన్ని మేము తీసుకొచ్చాం కదా, దయచేసి మా పిల్లల్ని వదిలే బాబు. తొందరపడకండి, ఇంకో చిన్న పని మాత్రం మిగిలింది. ఇదిగో గ్రీన్ టీషర్ట్ బాబు, 7వ నెంబర్ ఇంటి ముందు ఓ గిఫ్ట్ బాక్స్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. సరిగ్గా 2 గంటలకి ఆ పిల్లలందరినీ చంపే. నువ్వు చెప్పినవన్నీ చేశాం కదరా, ఇంకా ఏం కావాలా నీకు? అతను మాత్రమే కావాలి. బాక్స్ ఓపెన్ చేయరా. అంకుల్, ఈ గేమ్లో మీకు పని లేదు, వెళ్ళి కూర్చోండి. 2 అవ్వడానికి ఇంకా 15 నిమిషాలున్నాయి, కానీ మీరు చేయబోయే పనికి 2 సెకండ్లు చాలు. మీలో ఎవరో ఒకరు, ఎవరైనా సరే నాకు ఓకే. సూర్య వాళ్ళ నాన్నని షూట్ చేయండి. ఏడవకండి, భయపడొద్దు. ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఆఫ్ చేస్తాను. ధైర్యంగా షూట్ చేయండి. ఇది కనుక మీరు చేశారంటే మీ పిల్లలు మీ ఇంటికి క్షేమంగా వచ్చేస్తారు. గాడ్ ప్రామిస్. నాకు నా బిడ్డే ముఖ్యం. ఏం చేస్తున్నావయ్యా? షూట్ చేయొద్దు. చెప్పు పింకీ. అంకుల్, నన్ను ఆ రోజు స్కూల్లోంచి పికప్ చేసుకున్నారే, మీ ఫ్రెండ్ అని కూడా చెప్పారే. ఆయన మనుషులు ఇక్కడ నుంచి 15 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. మీ ఫ్రెండ్ వీడియోలో వచ్చి 15 మినిట్స్ లో ఎవరైనా రామలింగం అంకుల్ ని చంపేస్తే ఆ పిల్లల్ని వదిలేస్తా అన్నారు. రఘు మామయ్య తుపాకీ కూడా తీశారు. నాకు భయం వేస్తుంది. పింకీ, టెన్షన్ పడకు, నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి అంకుల్. మన షాప్ బయట ఒక ఎలక్ట్రిక్ బాక్స్ ఉంది, కనిపిస్తుందా? అవును అంకుల్. అక్కడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయి. అంకుల్, డేంజర్ అని రాసుంది. ధైర్యంగా ఓపెన్ చేయి, భయపడకు. అందులో పెద్ద ఫ్యూజ్ ఉంటుంది, దాన్ని తీసేయి. అంకుల్, లైట్లన్నీ ఆఫ్ అయిపోయాయి. షాప్ ముందు ఏదైనా గ్లో అవుతుందా? అవును అంకుల్. గుడ్. అందులో టైర్ మాకు కనిపిస్తోందా? అవును అంకుల్, టైర్ మార్క్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో చేయి, త్వరగా, క్విక్, టైం లేదు. సారీ మావయ్య, నాకు నా బిడ్డే ముఖ్యం. మీ అబ్బాయికి ఏదైనా జరిగితే మీరు ఈ పనిగా చేస్తారు. ఎవరైనా వాళ్ళ కుటుంబం గురించే కదా ఆలోచిస్తారు. మీ వాడు ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచించుంటే ఎలా పారిపోయి దాక్కునేవాడా? అంకుల్, ఆ మార్క్స్ సరంగోన్ రోడ్ వైపు వెళ్తున్నాయి. ఓకే పింకీ, నువ్వు సేఫ్గా వెనక్కి వెళ్ళిపో. అంకుల్, అయితే మీరు ఇప్పుడు రారా? రామలింగం అంకుల్ అక్కడ. వాడు కిడ్నాప్ చేసిన 15 పిల్లలు మన కుటుంబమే. ముందు వాళ్ళని కాపాడాలి. రామలింగం అంకుల్కి ఏం కాదు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో. నాలో కాదు, నేను ఆయన్ని షూట్ చేయలేను. రామలింగం, మీ అబ్బాయి వచ్చి ఈ సమస్యను తీర్చాలండి. మీ వల్ల మా అందరి కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. మీరందరూ నన్ను తిట్టండి, కొట్టండి, కానీ 25 సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ నా కుటుంబంలో ఒకరిగా భావిస్తూ వచ్చాను. అందరూ బాగా వినండి. నా ఒక్కడి వల్ల మన పిల్లలందరూ చావబోతున్నారంటే నన్ను చంపేయండి, కళ్ళు మూసుకుంటాను. ఎవరు కాల్చారో నాకు తెలియకూడదు. చంపేయండి, కాల్చి చంపేయండి.
షూట్ చేసే ధైర్యం లేదా? మీ పిల్లల మీద మీకు ఏమాత్రం ప్రేమ లేనట్టుంది. సరే వదిలేండి, అయితే నేను చేయాల్సింది చేసి చూపిస్తాను. నా పిల్ల పడే బాధ నేను చూడలేకపోతున్నాను రా. నన్ను కాల్చి చంపేయండి, చంపేయండి రా, చంపేయండి, చంపేయండి రా, చంపండి, చంపేయండి రా, చంపేయండి. నేను షూట్ చేస్తాను, నేను షూట్ చేస్తాను. సారీ అన్న, నేను షూట్ చేస్తాను. కళ్ళు మూసుకుంటానని చెప్పారు కదా, నా కూతురన్నా. కళ్ళు మూసుకో అన్నా, కళ్ళు మూసుకో అన్నా, కళ్ళు మూసుకో. రేయ్, కళ్ళు మూసుకో. రేయ్, నువ్వు కాల్చలేవో నాకు తెలుసు. ఇలా ఇవ్వు, నేను కాలుస్తాను. ఇవ్వరా? మనందరం బ్రతుకు తెరువు కోసం వచ్చామయ్యా. ఇంకో మనిషి ప్రాణాలు తీసే శక్తి మనెవ్వరికీ లేదు. మరెందుకయ్యా టైం వేస్ట్ చేస్తారు? జరగనివ్వండి. సెంటిమెంటల్ ఇడియట్స్, ఈరోజు మీ అందరికీ ఒక గుణపాఠం. రేయ్, అందరిని చంపేయండి రా. లోడ్ ద గన్స్ ఎవ్రీవన్. ఏంటంకల్, మీ వాళ్ళకి బుద్ధి లేదంటే మీకెక్కడికి పోయింది? ఒక్క ప్రాణం కోసం 15 మంది పిల్లల ప్రాణాల్ని బలిస్తారా? 13 ఏళ్లకే నా బాబుని చంపినోని నేను. ఈ పిల్లలు 15 శవాలు ఈరోజు మీ తెలుగు కమ్యూనిటీకి వచ్చి చేరబోతున్నాయి. ఆ తర్వాత మీరు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? మనసు ఒప్పుకోవట్లేదా? సరే, అది వదిలేండి. మీకు ఫైనల్ గా డైరెక్ట్ గా ఒక ఛాన్స్ నేను ఇస్తున్నా. మీరు మాత్రమే ఈ పిల్లల్ని కాపాడగలరని నేను చెప్తే ధైర్యంగా చేస్తారా, లేక ఎప్పట్లాగే భయపడి పారిపోతారా? చెప్పు, నేనేం చేయాలి? తిన్నగా మీ షాప్కి వెళ్ళండి. అక్కడ రెండో కౌంటర్లో పైన చూసారంటే ఎలుక బొమ్మున్న క్యాన్ ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి మీరు భయపడతారనే ఈజీగా ఒక దారి చెప్పాను. ఆ పిల్లలందరూ ఇంకో 10 నిమిషాల్లో సేఫ్ గా మీ కమ్యూనిటీకి వచ్చి చేరాలి అని మీరు కోరుకుంటారు. ఏమైందన్నా? నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నానన్నా. నువ్వు బాగుంటావు, నువ్వు బాగుండాలి. నిన్ను చూసేశాను, నేను నిన్ను చూసేశాను. ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు? నాకు చాలు బాబు. రక్తం నాన్న, ఏమైందన్నా? 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 ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. నన్ను క్షమించయ్యా. ఏమైందన్నా? నేను విషం తాగేశానయ్యా. ఏంటి నాన్న? పిల్లల్ని కాపాడటానికి నాకు వేరే దారి తెలియలేదు. 25 సంవత్సరాలకు ముందు 10 నిమిషాలు టైం అడిగావు. మనం నన్ను 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకెళ్ళండి. భరత్ అంకుల్ని ఎవరు చంపారో నేనే కనిపెట్టేస్తాను. ఆ రోజు సమస్యకు భయపడి పారిపోకుండా ఉండుంటే రాజీవ్ అనే కలుపు మొక్కని ఆ రోజే పీకేసి ఉండొచ్చు. ఇలా మృగంలా మారేవాడు కాదు. చిన్నప్పటి నుంచి రిస్కొద్దని నేను చెప్పింది చాలయ్యా. నిన్ను ఈ రోజు ఇంత వాణి చేసింది మీ నాన్నే, కానీ నువ్వు మీ నాన్నలా కాదు, మీ అమ్మలారా. అయ్యా, ఊరికొక సమస్య అంటే మీ అమ్మే ఎప్పుడు ముందెళ్ళి నిలబడేది. అప్పుడు మీ అమ్మను కోపడేవాడిని. కానీ రాజీవ్ లాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నంత వరకు మీ అమ్మ లాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది బాబు. నువ్వు చదువుకున్నవాడివి, తెలివైన వాడివి, బలవంతుడివి. కానీ నీ బలహీనత ఈ నానేనయ్యా. కాదు నాన్న, కాదు నాన్న, నీకేం కాదు నాన్న. నాన్న నాన్న నాన్న, అంబులెన్స్ కూడా వచ్చేసింది నాన్న. నీకేం కాదు నాన్న, తొందరగా జాగ్రత్త నాన్న. అంబులెన్స్ వచ్చేసింది. నువ్వే నా బలం నాన్న, నీకేం కాదు నాన్న. నాన్న ఇంకా సేపట్లో హాస్పిటల్ వెళ్ళిపోవచ్చు నాన్న. అంబులెన్స్ నాన్న, నువ్వే నా బలం నాన్న.
నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాన్న. నాన్న లే నాన్న, హాస్పిటల్కి వెళ్దాం నాన్న, నేను కాపాడుకుంటాను నాన్న. అన్నా నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్తే ఆయన వింటారన్నా. అక్క నువ్వైనా చెప్పక్క, నువ్వు చెప్తే ఆయన తప్పకుండా లేస్తారక్క. ఎవరో ఒకరు లేవమని చెప్పండి నాన్న. నన్ను వదిలి వెళ్ళిపోక నాన్న, ప్లీజ్ నాన్న, నాతోనే ఉన్నానా, నేను ఒంటరి వాడిని అయిపోతాను. సూర్య, నిన్నీ పరిస్థితిలో చూడడానికి ఎంత సంతోషంగా ఉందో తెలుసమ్మా. నాన్నా నాన్నా లేవండి నాన్నా అని నువ్వు ఏడ్చే దృశ్యం నా కళ్ళ ముందే మెదులుతోందిరా. ఎరా, పిల్లలందరినీ కాపాడి ఊళ్ళో వాళ్ళందరినీ సంతోషపెట్టావు, కానీ మీ నాన్నని కాపాడుకోలేకపోయావు కదరా. ఆయన పిచ్చోడ్రా, 25 ఏళ్లగా అమాయకంగా ఉండిపోయాడు. ఏదో తనే పిల్లలందరినీ కాపాడబోతున్నాను అనుకుని తప్పును విషయం తీసుకుని తాగి చచ్చిపోయాడు. ఏమన్నావు? నాకు కోపం వస్తే బుర్ర పంచయితా. వాట్ వాజ్ ఇట్? ఎమోషనలీ అన్స్టేబుల్. ఏ, నీకిప్పుడు కోపం రావట్లా? నన్ను చంపాలనిపించట్లా? రే, నువ్వు నేను ఇప్పుడు సమానం రా. నిన్ను నా పరిస్థితికి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు రారా. నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. నేనెక్కడుంటానని ఓ తెగ ఆలోచన చేయకు. నేనే చెప్తాను. సిటీ టవర్ 54th.
నేను చిన్నప్పుడు నేను కలిసిన మొదటి రోజు నుంచి నేను నిన్ను ఫ్రెండ్గానే కదా చూశాను. కానీ నీకు మాత్రం ఎందుకురా ఇంత కోపం? ఎందుకురా ఇంత కసి? చిన్నప్పుడే నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉండుంటే నేను మా నాన్నతో ఉండుండేవాడిని, నేను నా అనీషాతో ఉండుండేవాడిని. చిన్నప్పటి నుంచి నా జీవితం ఎప్పుడు సంతోషంగా సాగినా ప్రతిసారి వచ్చి దాన్ని చెడగొట్టావు కదరా నిన్ను. మీ నాన్న చంపింది నువ్వు, తప్పు చేయడం మొదలెట్టింది నువ్వు, నీ బెల్లం బిడ్డని ఆపదలో పెట్టింది నువ్వేరా. పాప అమాయకుర్రా మా నాన్న, ఆయన ఏం తప్పు చేశాడు? ఓడిపోతుంటే నొప్పిగా ఉంది కదా, నాకు అంతేరా. అనీష చనిపోయినప్పుడు ఇదే నొప్పి